Good evening, Andy. Welcome to the Saint and Scientist Dr. Swami Jnanananda Hashtag Health Awareness Program number 8. స్వాగతం. ఇప్పుడు దయచేసి బ్రెయిన్ ఆర్కిటెక్చర్లో భాగంగా 4వ భాగం నడుస్తుంది ఈరోజు. 4వ భాగం సెషన్ నడుస్తుంది ఈరోజు. అందులో భాగంగా చిల్డ్రన్ న్యూట్రిషన్ గురించి మొత్తం ఆన్లైన్లోకి వచ్చారు డాక్టర్ జయబాబు గారు ఫ్రమ్ డెట్రాయిట్ నుంచి. ఇప్పుడు మనందరం ఆయన్ని ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా కోరుతున్నాం సార్. గుడ్ ఈవినింగ్ అండి జయబాబు గారు. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు తెలపాలి. ఇప్పటికే 3 భాగాలతో మాకు తెలియని విషయాలు ఎన్నో వివరించారు. ఇప్పుడు ఈ 4వ భాగంలో కూడా ఈ కొత్త విషయాలు తెలుసుకోవాలని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మాతో సహా అందరూ కలిసి ఫేస్బుక్ లైవ్లో కానివ్వండి, అందులో కానివ్వండి. సో మీరు ప్రారంభించాలని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనికి ఈ టాపిక్ వెళ్ళకముందు ఈ 3 ఇంతకు ముందు జరిగిన బేబీ పుట్టినప్పటి నుంచి, గర్భంలో పడక ముందు నుంచి, గర్భంలో పడిన తర్వాత, గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానికి ఏమేమి కావాలి, మనం ఏం చేయగలము ఆ బేబీకి అనే మొదలుపెట్టిన జర్నీలో ఆ బేబీకి నిద్ర ఎంత అవసరమో, తల్లిదండ్రుల ప్రేమ ఎంత అవసరమో గురించి చెప్పుకున్నాం. నాకు సాధ్యమైనంత వరకు మోడర్న్ రీసెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని తప్ప ప్రత్యేకంగా నేను ఇందులో కనుక్కున్నది లేదు. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ కొంత యాడ్ చేసి చెప్తున్నాను. అంచేత ఫుడ్ అంటేనే ఐడెంటిటీ. ఫస్ట్ తల్లి మనకిచ్చిన ఐడెంటిటీ ఫుడ్, తిండి. చెత్త ఎంతమంది ఎంత బాగా చేసినా అమ్మ చేసినట్టు ఉండదు చివరికి, అది నిజం. ఈ ఫుడ్ కల్చర్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఏ కల్చర్ నుంచి వచ్చాము, ఏ దేశం నుంచి వచ్చాము, ఏ ప్రదేశం నుంచి వచ్చాము అని కూడా ఈ ఫుడ్ ద్వారా మనం ఈజీగా చెప్పేయచ్చు. ఎవరైనా భోజనానికి వెళ్తే ఫలానా వారింట్లో భోజనం ఉందంటే వీళ్ళది చెప్తారు. అంత ఫుడ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా చిన్నగా చెప్పాలంటే, మనకి మేము అమెరికాలో ఉన్నాం కదా, నా దగ్గర రెసిడెంట్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ మొదటి ప్రశ్న ఏంటంటే, డాక్టర్ రాజు, వాట్ ఈస్ ద బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ వీ కెన్ గో? I always ask them, how do they get exposed to the Indian food? వాళ్ళు చెప్పేది ఒకటే, ఏంటంటే మా నేబరు వాళ్ళు ఇండియన్స్, వాళ్ళ ఇంట్లో మేము తిన్నాము, మాకు చాలా నచ్చింది, ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ ఫుడ్ తింటామని. అంటే ఫుడ్కి అంత ఐడెంటిటీ ఉంది. రెండోది కల్చర్ ఉంది. మూడోది టైంని బట్టి ఫుడ్ మారుతూ ఉంటుంది. అంచేత ఈ ఫుడ్ గురించి మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, వన్ ఆఫ్ దమ్. ఇది ఈ ఇంట్రడక్షన్ తోటి మొదలుపెడుతున్నాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అండి. ఈ బ్రెస్ట్ మిల్క్ గురించి చెప్పినా ఎన్ని రోజులు చెప్పని సరిపోదు. ఏంటంటే నేను చెప్పాను కదా, పాపకు నిద్ర ఎంత అవసరమో, ప్రేమ ఎంత అవసరమో, తిండి కూడా అంతే అవసరం. నేచర్ తను ఈ బ్రెస్ట్ మిల్క్ అనే ద్వారా ఈ మొదటి పోషక పదార్థం పిల్లలకి దక్కింది. దీని గురించి ఒకసారి అసలు బ్రెస్ట్ మిల్క్ గురించి, అసలు హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్ కన్నా మిగతా బ్రెస్ట్ మిల్క్ గురించి ఒక్కసారి చెప్తాను. దాన్ని బట్టి హ్యూమన్ బ్రెస్ట్ మిల్క్ కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జరిగిన మోస్ట్ రీసెంట్ అడ్వాన్స్ స్టడీస్లో
తెలిసింది ఏంటంటే మనం అందరికంటే క్లోజెస్ట్ మంకీకి మనం క్లోజు కోతికి. ఆ బ్రెస్ట్ మ్యాజిక్ అనాలిసిస్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆడపిల్ల పుడితే ఒక రకమైన తల్లిపాలు, కొడుకు పుడితే ఒక రకమైన తల్లిపాలు. ఆడపిల్ల పుడితే ఆ పాలల్లో కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువ ఉంటుంది. మగపిల్లలు పుడితే ఆ పాలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇమేజింగ్ డిస్కవరీ. ఎందుకంటే తల్లి బిడ్డకి ఇచ్చే పాలు ఆ బిడ్డ కోసం తయారు చేస్తుంది. అది తనకి తెలీదు, బట్ దట్స్ వే ద హార్మోన్స్ రెస్పాండ్. మీకు ముందర నేను చెప్పుతుంటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. మూడోది, మనకి క్లోజెస్ట్ మనం తాగే పాలు ఆవు పాలు. అంటే అమెరికాలో అనుకోండి, మనకి గేదె పాలు కూడా ఉంటాయి ఇండియాలో. ఆవు పాలు ప్రొడక్షను ఎన్నో మిలియన్స్ ఆవులు పిల్లల్ని చేసిన తర్వాత హార్మోన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మొట్టమొదటి ఆడపిల్ల కన్నా ఆవు మన పెయ్యి అంటాం అనుకోండి, అది ఆ ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇట్ విల్ క్యారీ ఫర్ దట్ హౌ ఫర్ ఆల్మోస్ట్ for 3 generations, for 100, for rest of the babies. It would produce the same kind of milk, even though his second baby is a boy, is a Gittaina. The production of the milk, milk production, చాలా ఇండివిజువల్గా స్పీషీస్కి డిజైన్ చేసి పడింది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పాలు గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఇంకేదంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పాలు కదా గురించి మాట్లాడేది. ఈ తల్లిపాలులో ఉన్న కంపోజిషన్లో చాలా ఇంపార్టెంట్ కంపోజిషన్ ఏంటంటే సమ్ బయలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. అంటే కొన్ని రకాల హార్మోన్స్, కొన్ని రకమైన యాంటీబాడీస్, కొన్ని రకమైన మినరల్స్, ఇవన్నీ కూడా మనకు హ్యూమన్ బీయింగ్కి స్పెసిఫిక్గా ఉంటాయి, మిగతా యానిమల్స్లో లేనివి. రెండోది, ఆ స్పెసిఫిసిటీలో ఆ తల్లి ఆ బిడ్డకు స్పెసిఫిక్గా తయారు చేస్తుంది. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఏంటంటే, తల్లి పాప 40 ఉండకపోయి 32 వారాలకి 28 వారాలకు పుట్టింది అనుకోండి. 28 వారాలకు 30 వారాలకి పుట్టిన బిడ్డకి తల్లి ఒక రకమైన మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ బేబీకి. 30 వారాలకు పుట్టినా 20 వారాలకు పుట్టినా వాళ్ళందరికీ పాలు ఆ తల్లి స్పెసిఫిక్గా ఆ బేబీకి తయారు చేస్తుంది. అందులో తను ఏదైతే ఇవ్వలేకపోయిందో లాస్ట్ 4 వారాల చివరిలో ఇవ్వనివన్నీ కూడా ఆ పాలల్లో ఇవ్వడానికి ట్రై చేస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను చెప్పేది. ఆ పాలలో ఏముంటాయి? స్పెసిఫిక్గా సేమ్ మెడికేషన్, సేమ్ వాట్ షీ దీన్ని గివ్, అంటే ఐరన్, అందులో ఎక్కువ వైటమిన్స్ ఉంటాయి, ఫైట్ చేయడానికి యాంటీబాడీస్ ఉంటాయి, తర్వాత బ్రెయిన్ గ్రోత్కి సరిపోయిన ఫ్యాట్స్ ఉంటాయి. అన్నిటితో ఆ తల్లి ఆ బిడ్డ కోసం తయారు చేస్తుంది. ఈ పాలు ఈ ఫుల్ టర్మ్ అంటే పూర్తి గర్భంలో 40 వారాలు పెరిగిన పాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత డీటెయిల్గా చెప్పను కానీ రెండు రకాల పాలు, ఫుల్ టర్మ్ చేసుకునే బేబీకి వచ్చే రకమైన పాలు, ఆ ప్రిమిచ్యూర్ కోసం తయారు చేసిన పాలు, రెండు డిఫరెంట్గా ఉంటాయి. సరే, ఇంకా నెక్స్ట్, సరే ఈ ప్రిమిచ్యూర్గా పుట్టిన బేబీకి వేసిన పాలలో ఎంత ప్రభావం ఉందంటే ఆ బేబీని ఫుల్గా ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది ఆ పాలతోటి. కొన్ని కండిషన్ ఫర్ నెక్రటైజింగ్ ఎంట్రోకొలైటిస్ అంటే మొత్తం ఇంటెస్టైన్ అంతా
పాడైపోతుంది. దాని నుంచి కాపాడుతుంది. రెండోది వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి బ్రెస్ట్ మిల్క్లోంచి వెళ్ళటం ద్వారా దాని నుంచి కాపాడుతుంది. ఇంత పవిత్రమైంది, ఇంత నేచర్లో ఇంత విధంగా మాడిఫై చేసింది మిల్క్ని. ఇంకా ఫుల్ టర్మ్ బేబీస్ వద్దాం. ఫుల్ టర్మ్ బేబీలో పూర్తిగా ఉన్నవాళ్ళు అంటే మనకి అది కూడా విచిత్రం ఏంటంటే, మనం అందరూ ఇండియాలోనే పెరిగాము, ఇండియాలోనే ఉన్నాం కదా చాలా రోజులు. నేను కూడా ఆ రోజుల్లో చాలా ఇంట్రెస్ట్ నాకు అసలు ఏంటి ఇది కథ ఏంటని. మీకు తెలుసో లేదో, పనిచేసేవాళ్ళు తర్వాత మనం ఇంట్లో ఉండి వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ తేడా ఉంది. పొలాల్లో పనిచేసే వాళ్ళకి మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అదే మనం ఇళ్లలో ఉన్న వాళ్ళకి అందరికీ అంటున్నాం, కొంతమందికి మిల్క్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దానికి మేజర్ కారణం ఏంటి అంటే, ఒకటి పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉంటుంది. రెండు, దే ఈట్ ఎ ఫుడ్ దట్ ఈస్ వెరీ యూనిక్ ఫర్ ప్రొడ్యూసింగ్ బ్రెస్ట్ మిల్క్. అది మనం గంజి అంటాం. మనకి అంటే రైస్, అన్నం వార్చిన దాని గంజి, ఆ గంజి మిల్క్ ప్రొడక్షన్కి చాలా బాగా పనిచేస్తుంది. దానికి అమెరికాలో ఈక్వలెంట్గా బీర్ అంటారు. అది ఆల్కహాల్ కాబట్టి నేను ఎవరికి చెప్పను. మన ఇండియా నుంచి వచ్చే పేషెంట్లందరికీ చెప్తానమ్మా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కళ్ళు మూసుకుని తాగమంటాను. అది ఒకటి. రెండోది, మనం మిల్క్ ఎంత ప్రొడ్యూస్ ఎంత ఎంప్టీ చేయగలిగితే బ్రష్ని అంత ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి సింపుల్ ఇదేంటే, మన డైరీ ఫార్మ్స్లో రోజు ఆల్మోస్ట్ 3 times a day దే మిల్క్ ద కౌస్. కౌస్ మిల్క్ చేయకపోతే నెక్స్ట్ డే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సేమ్ థింగ్, ఎప్పుడు ఇక్కడ బ్రెస్ట్ మిల్క్ని మనం ఎంప్టీ చేయకపోతే ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ది ఓన్లీ రీజన్, ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ, మనకేంటంటే మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినా దాన్ని ఎంప్టీ చేయకపోతే తర్వాత కావాల్సిన ఫుడ్, బేబీకి సరిపడే ఫుడ్ రాకపోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మిల్క్లో మొట్టమొదటి వచ్చే మిల్క్ ఇది కాల్డ్ కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ అంటే మనకు జిన్నుపాల కింద లెక్క ఆవులకి. ఆ కొలెస్ట్రాల్కి చాలా మంచి హై ప్రోటీన్ ఉంది. తర్వాత వైటమిన్ ఏ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ. ఈ వైటమిన్ ఏకి ఏంటంటే గట్ని ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో అది ప్రొటెక్షన్ ఇస్తుంది బేబీకి. అదే రెండోది, చాలా హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అందులో. నేచర్ మరి ఎందుకు ఎక్కువ షుగర్ పెట్టలేదో నాకు తెలియదు. దాని తర్వాత వచ్చే పాలంతా షుగర్ ఎక్కువ. మీరు ఆవు పాలను తీసుకోండి, హ్యూమన్ మిల్క్ని తీసుకోండి, మిగతా ఏ మ్యామర్స్లో తీసుకున్నా తల్లి పాలలో ఉన్న షుగర్ కంటెంట్ ఇందులోనే లేదు. అంచేతే తల్లి పాలు తీయన అంటారు. ఆ తర్వాత ఆ తల్లిపాలలో ఎక్కువగా గమనించదగ్గర ఏంటంటే, ప్రతి మంత్కి ఆ ప్రొడక్షన్లో ఆ బేబీకి అవసరం అవుతూ మారుతూ ఉంటుంది. 6వ నెల వచ్చేసరికి ఆ తల్లిపాలలో మొదటి నెలలో ప్రొడ్యూస్ అయినటువంటిది 6 నెలల తర్వాత ఉండదు. అంచేతే 6 నెలల తర్వాత మనం మన బేబీ ఫుడ్ పెడతాం. బేబీ ఫుడ్ అంటే మన ఇంట్లో చేసింది, అది ఎలా చేయాలో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మొదట 6 నెలలు తల్లి పాలు ఇవ్వటం శ్రేష్టకరం. సరే,
రెండోది ఈ పాలు ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి, దీనికి ఏం కావాలి అన్నిటికంటే బ్రెస్ట్ మిల్క్ తల్లికి స్ట్రెస్ ఉండకూడదు. నేను సరిపడి పాలు వస్తున్నాయో లేదో, నేను సరిగ్గా చేస్తున్నాను, ఆ స్ట్రెస్ లేనప్పుడు మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. రెండు, బ్రెస్ట్ ఎంటీ చేస్తే మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. మూడోది ఎక్కువగా ఎప్పుడైతే ఆ పాపకి ఇది బ్రెస్ట్ పాలు ఎందుకు రావని ఫెయిల్యూర్ గురించి నేను కొంచెం చెప్తాను. ఏంటంటే మొదటి నుంచి అందులో ఫస్ట్ టైం బేబీ ఉన్న వాళ్ళకి నేను ఆఫీస్లో చెప్పే అడ్వైజ్ ఏంటంటే కొంచెం పంప్ చేసి తర్వాత బ్రెస్ట్ దగ్గర పెట్టుకొని చెప్తాను. ఏంటంటే ఫస్ట్ టూ హార్డ్ ఫర్ ద బేబీ టు సక్ ఇట్, ఎస్పెషల్లీ ప్రిమిచర్ బేబీస్కి. మొదట కొంచెం పాలు వచ్చిన తర్వాత ఈజీగా పాలు సక్ చేయటం అలవాటు అవుతుంది. ఇది అలాగే మీరు ఇంకో ప్రశ్న కూడా అడగచ్చు. తర్వాత లక్ష్మి తిన్ననేనని నాకు తెలిసిన చాలా క్లోజ్ పీడియాట్రిషియన్. ఆ పాలను ఎలా ప్రిజర్వ్ చేయాలి, తల్లి వర్క్ వెళ్తే అంటే తన గురించి తను అప్డేట్ చేస్తుంది. నేను కొంచెం మన ఇండియా విషయంలో చెప్పాలంటే పాలు ఎంటీ చేయటం అవసరం అన్నది ముఖ్యంగా చెప్పాను కదా. అది మీరు వర్క్కి వెళ్ళకపోయినా ఆ పాలు ఎంటీ చేయటం చాలా చాలా అవసరం. వచ్చిన పాలని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో తర్వాత మాట్లాడుకున్న ఆకండి. ఇది నెక్స్ట్ అండి, ఈ పాలల్లో తల్లి పాలు గురించే మాట్లాడాను. సరే, తల్లి దగ్గర పాలు ఉండవు అనుకోండి, ఫార్ములాస్ ఇస్తాం కదా. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా 99% ఆవు పాలే. ఆవు పాలలో తల్లి పాలకి ఎప్పుడు రెండు ఈక్వల్ కాదు, కానీ దాన్ని క్లోజ్గా చేయటానికి ట్రై చేసినది వచ్చింది ఫార్ములాస్. మీకు ఏ ఫార్ములా తీసుకున్నా అది ఆవు పాలు బేస్ అనమాట. దాంట్లో ఐరన్ యాడ్ చేసిన, వైటమిన్స్ యాడ్ చేసిన, ఇది తీసిన, ఇంకోటి యాడ్ చేసిన, మొత్తం అది తల్లి పాలకు ఈక్వల్గా చేయాలని కష్టపడింది, అంతే తప్ప తల్లిపాలు కాదు. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీరు ఎప్పుడైనా ఆ ఫార్ములా కొంచెం చూసుకుని నోట్లో పోసుకోండి, అది మీరు శత్రువుకు కూడా ఎవరు, టేస్ట్ బాగుండదు. చిన్నపిల్ల కదా, దానికి టేస్ట్ లేదు కాబట్టి నోట్లో పెట్టేస్తే వాళ్ళు తాగేస్తూ ఉంటారు. అది న్యాచురల్ ఫినామినా. సకింగ్ రిఫ్లెక్స్ టు దే డ్రింక్ ఆల్ ద మిల్క్ వాట్ ఎవర్ దే కెన్ గెట్. అంచేత ఈ పాలకి, తల్లి పాలకి, ఫార్ములాకి ఉన్న తేడా అది. అంచేత నేను ఎక్కువగా విష్ చేసేది ఏంటంటే పేషెంట్లందరికీ చెప్పేది, పంప్ చేసి పాలు చాలా మోర్ ఈక్వల్ దాన్ మీరు సబ్స్టిట్యూట్ కన్నా. అంచేత వాళ్ళకి ఎప్పుడు అదే అడ్వైస్ చెప్తాను నేను. ఇంకా రెండోది విషయానికి వెళ్తే, ఈ తల్లి పాలలో కొన్ని వైటమిన్స్ తక్కువ, దాని చాలా డీటెయిల్స్ తర్వాత వెళ్దాం, బట్ ఐ విల్ టెల్ యూ. ఒకటి ఏంటంటే ఐరన్, రెండోది వైటమిన్ ఏ, వైటమిన్ డి అండ్ వైటమిన్ సి. అవన్నీ కూడా డ్రాప్స్లో దొరుకుతాయి. ఎక్కువ అడావిడి పడిపోయి ఎక్కువ వేయకూడదు, ఒకసారి వేయాలి. ఇంకేంటంటే వైటమిన్స్ ఎక్కువ ఇస్తే చాలా లాస్ ఉంది. తర్వాత మాట్లాడుకుందాను హైపర్ వైటమినోసిస్ గురించి ఇప్పుడప్పుడు మాట్లాడను. అది అక్కడ గుర్తుపండి. ఫస్ట్ 6 నెలలకి బిడ్డకి ఇవ్వాల్సింది ఒకటి పాలు, తల్లిపాలు. తల్లిపాలు లేని పరిస్థితిలో, ఇవ్వలేని పరిస్థితిలో అయితే ఒక ఫార్ములాలో 4 నెలలు దాకా ఫార్ములా ఇచ్చి తర్వాత బేబీ ఫుడ్ యాడ్ చేయొచ్చు. ఇది రెండోది చెప్పింది. మూడోది ఏంటంటే కొంతమంది పిల్లలకి మిల్క్ అలర్జీ ఉంటుంది.
ఆ మిల్క్ అలర్జీకి ఆల్టర్నేట్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎక్కువగా వాడేది సోయాబీన్ ఫార్ములా. ఆ సోయాబీన్తో చేసిన మిల్క్ తోటి దే యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ఫార్ములా. తర్వాత ప్రీడైజెస్టెడ్ ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. అవి ఇంకా ఏంటంటే బేబీస్ ఏది ప్రిమెచ్యూర్ బేబీస్ ఏది డైజెస్ట్ చేసుకోలేని ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి. లేదా వేరే 3-4 ఫార్ములాస్ ఉన్నాయి అదర్ బ్రెస్ట్ మిల్క్ కాకుండా. అవి స్పెసిఫికలీ మెంట్ ఫర్ పర్టిక్యులర్ చిల్డ్రన్ ఓన్లీ, నాట్ ఫర్ ఎవ్రీబడి. ఇంకొక ప్రశ్న, నేను ఆఫీస్లో అడిగిన ప్రశ్నే మీకు సమాధానం చెప్తాను. ఏం చేద్దంటే ఈ ఫార్ములాస్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటంటే పౌడర్లో వస్తుంది, లిక్విడ్ రూపంలో 2 రూపాయల్లోనే వస్తుంది. పౌడర్లో యాంగ్షియస్ మదర్స్ ఎక్కువైనా వేసేస్తారు పౌడరు. అది సరిగ్గా కలపకపోతే అది క్లాగ్ అయిపోతుంది, లోపల క్లాగ్ అయిపోయి కాన్స్టిపేషన్ వస్తుంది, కాలిక్ వస్తుంది. అవన్నీ దట్ వేర్ ఇట్స్ వెరీ కేర్ఫుల్ టు మేక్ అ ఫార్ములా. But if you can breastfeed, you don't need to go through any of this. Just you and your baby. And the interaction between your baby and you is very important. అని చెప్పాను కదా లాస్ట్ టైం మీకు చెప్పినప్పుడు. చాలా కీ ఇష్యూ అని, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాలరీ ఇంటేక్. పిల్లలకి ఎన్ని క్యాలరీస్ కావాలి? చిన్నపిల్లప్పుడు 110 క్యాలరీస్ పర్ కిలో వెయిట్కి లెక్కండి. మీరు తల్లిపాలు కానీ ఫార్ములాస్ కానీ ఇవన్నీ కూడా అన్నీ కూడా 20 క్యాలరీస్ పర్ ఔన్స్. మీకు కొంచెం గుర్తుపెట్టుకోండి. మేము అమెరికన్స్ వర్డ్స్ కాబట్టి ఔన్సెస్, పౌండ్స్, రేర్గా కిలోస్ ఉంటాం. మీరు కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తే దాంట్లో కన్వర్ట్ చేసుకుని యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ లుక్ ఫర్ వాట్ ఇట్ ఈస్. అటువంటి పాలు ఈ క్యాలరీస్ కౌంట్ చేసుకోవడంలో మినిమం 16 ounces, మినిమం 16 ounces లోపల పాలు కానీ తాగితే మన ఐరన్ యాడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత దాని గురించి ఐరన్కి వచ్చినప్పుడు చెప్తాను కొంచెం డీటెయిల్గా. సో మనం ఇప్పుడు ఏం చెప్పాం? తల్లిపాలు, ఫార్ములా దాటిన 4 నుంచి బేబీస్ ఫార్ములా ఫుడ్ యాడ్ చేయొచ్చు, బేబీ ఫుడ్ యాడ్ చేయొచ్చు. బ్రెస్ట్ మిల్క్కి ఫస్ట్ 6 నెలలు పాలు తప్ప ఏమీ ఇవ్వకూడదు. రెండో ప్రశ్న, అందరూ అడిగే ప్రశ్న, మంచినీళ్ళు పడతారు చాంటి రాజుగారు అనేవారు. మంచినీళ్ళు పట్టడంలో అభ్యంతరం లేదు, కానీ ఒకటే ఉంది, మంచినీళ్ళు పాలు బదులు మంచినీళ్ళు కాదమ్మా అని చెప్తాను. ఒకటి దానికి ఎందుకు ఆవిడ ప్రశ్న వేసిన ప్రశ్నకి అమెరికాలో ఉన్న పేషెంట్కి జవాబు చెప్పేటప్పుడు, మనకి ఎండాకాలంలో ఎండ గట్టిగా ఉండి అందరికీ దాహం వేస్తుంది. మాకు వింటర్లో హీట్ పెట్టేస్తారు ఇంట్లో, అంచేత దాహం వేస్తుంది. అంచేత దాహం ఆ నోరు తడుపుకోవడానికి మనం మంచినీళ్ళు తాగుతాం. ఎండాకాలంలో మనం మంచినీళ్ళు తాగుతాం. పాపకి ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఎంత ఇవ్వాలి అన్నదే చాలా ఇంపార్టెంట్. ఎంత ఏంటంటే ఊరికే ఆ నోరు తడుపుకోవడం వరకే పాలు ఇవ్వాలంటే, లేకపోతే తల్లి పాలు సరిగ్గా తాగరు కాబట్టి. ఇది ఫస్ట్ 6 months బేబీ ఫీడింగ్ గురించి చెప్పాను నేను. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎక్కువగా మాట్లాడబోయేది ఇక్కడి నుంచి 15 minutes దాకా నేను చెప్పబోయేది బేబీ ఫుడ్స్. ఈ బేబీ ఫుడ్స్లో ఎక్కువ చెప్పేది ఐరన్. బేబీస్లో మనకి ఐఎమ్ సారీ ఐరన్ అంటే ఈ మీకు బ్రెస్ట్ మిల్క్ గురించి ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలి. ఏంటంటే బ్రెస్ట్ మిల్క్లో ఉన్న ఐరన్ అన్నీ చెప్పాను కదా, ఐరన్ కూడా యాడ్ చేయాలి అని. ఐరన్ చాలా బయోవైబిలిటీ అంటే 20% మోర్ పవర్ఫుల్ దాన్ రెగ్యులర్ ఐరన్ వి టేక్. అది
తర్వాత అదే సేమ్ ఐరన్ ఎక్కువ ఉండేది వైట్ ఎగ్స్‌లో. అది 2 గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం యాడ్ చేసుకోవాల్సినప్పుడు మాట్లాడుకుందాం. ఇకపోతే ఇంక బేబీ ఫుడ్స్‌కొచ్చేద్దాం. ఫుడ్ ఎలా తయారు చేయాలి? ఫుడ్ ఏమేమి అవసరం? మనం తల్లిపాలలో ఉన్నదాన్ని బేబీ ఫుడ్‌లో ఎలా రిప్లేస్ చేయగలుగుతాం? ఈ బేబీని ప్రపంచంలో ఎలాగ ఫుడ్ హ్యాబిట్స్ మనం తయారు చేయగలం? తల్లి మొదలుపెట్టిన ఫుడ్సే చివరిదాకా మిగిలిన ఫుడ్స్ అన్నీని గుర్తుపెట్టుకోండి. అంచేత ఎప్పుడూ బిడ్డ కోసం అవసరమైంది ఏంటంటే గ్రెయిన్స్ అంటే రైస్ గానీ, రాగి గానీ, వీట్ గానీ, ఓట్స్ గానీ. ఇవి ప్రతి బేబీ ఫుడ్‌కి బేస్ అనమాట. దీంట్లో మీరు బ్రౌన్ రైస్ అయినా అనేది శ్రేష్టం. నేను ఇప్పటికీ మీ అందరికీ చాలా రిక్వెస్ట్ చేసేది తెల్ల బియ్యం పెట్టొద్దు చిన్నపిల్లలకి. బ్రౌన్ రైస్‌లో ఉన్న వైటమిన్స్ అన్నీ మీరు ఎన్ని ఇచ్చినా మళ్ళీ రిప్లేస్ చేయటం కష్టం. ఈ బ్రౌన్ రైస్ మీరు ఇప్పుడు అలవాటు చేస్తే వాడు పెద్దదిగేదాకా బ్రౌన్ రైస్ తింటూనే ఉంటారు. అంటే మీరు జీవితం అంతా వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ అలవాటవుతుంది. ఇదే ఫుడ్‌లో వాళ్ళకి కావాల్సినవి ఏమేమి యాడ్ చేయాలి? ప్రోటీన్ యాడ్ చేయాలి. వైటమిన్స్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయాలి. 4 ఇంగ్రీడియెంట్స్ కలిపి చేసేది బేబీ ఫుడ్. మనం చేయబోయే బేబీ ఫుడ్. అందులో ఎప్పుడైతే మీరు వైట్ రైస్ గానీ, బ్రౌన్ రైస్ గానీ ఏది బేస్‌గా తీసుకున్నారో, మన కర్తవ్యం ఏంటి? 6 నెలల నుంచి 1 ఇయర్ లోపల బేబీకి మొత్తం తెలిసిన ఆకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు, నట్స్ అన్నీ ఎక్స్‌పోజ్ అయిపోవాలి. అలా ఎక్స్‌పోజ్ అయిన పిల్లలకి ఆస్మాలు గానీ, ఇన్ఫెక్షన్స్ గానీ తక్కువొస్తాయి. నాలుగోది ఏవేవి ఎయ్యాలి ఒక దాంట్లో. మనం బ్రౌన్ రైస్ తీసుకున్నాం, ఓట్ మీల్ తీసుకున్నాం, ఏం తీసుకున్నాం ఒక్కొక్క మీల్ మార్చగలిగితే మంచిది. ఒకరోజు బ్రౌన్ రైస్, ఒకరోజు వీట్, ఒకరోజు రాగి, మీరు ఎన్ని రకాలు మార్చగలిగితే అంత మంచిది. పప్పులు అన్ని రకాలును, బీన్స్ అన్ని రకాలు, ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు. ఒక్క స్పినచ్‌కి మాత్రమే నేను రీసెర్చ్ చేసి కనుక్కుందంటే స్పినచ్ బాగా ఉడకపెట్టాలి. లేకపోతే దాంట్లో ఆక్సలేట్స్ ఉంటాయి. బేబీకి ఏం చేయవు, బట్ ఇట్స్ ఇన్ హ్యాబిట్ టు హెల్ప్ దెమ్. నెక్స్ట్ తర్వాత ఏం చెప్పాను? ఆయిల్స్. బటర్ ఇట్స్ గుడ్ ఫర్ కిడ్స్. మన పని చేయదు. ఆలివ్ ఆయిల్, కుసుమ నూనె. మీకు అందరికీ చాలా దగ్గర నూనె రైస్ ఆయిల్. రైస్ ఆయిల్‌కు ఉన్న ప్రత్యేకత నేను వేరే చెప్పను. మీరు చదువుకోండి. అది మన ఇంటి దగ్గర ఏంటి మరి నేనంటే భీమవరం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. విశాఖపట్నం దగ్గర ఉంది రైస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీ. కానీ మనం ఎప్పుడు రైస్ ఆయిల్ టేస్ట్ చేయలేదు అనుకోండి. బట్ ఇన్ని ఆయిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆయిల్స్‌ని కూడా మార్చండి. ఒకరోజే నెయ్యి పెట్టక్కర్లేదు. ఒకరోజు అన్ని రకాలకి ఎక్స్‌పోజ్ చేస్తూ, అన్ని రకాలకి ఫుడ్స్‌కి ఎక్స్‌పోజ్ చేస్తూ, ఎగ్ వైట్ ఒకటే చెప్తున్నాను. మిగతాది ఇంతవరకు మీకు ఈ ప్రోటీన్‌ల బయట మీట్స్ ఏది ఎక్స్‌పోజ్ ఇప్పుడు 1 ఇయర్ లోపల యూజువల్‌గా నేను చెప్పను ఎక్స్‌పోజ్ వద్దని చెప్తాను. వద్దని కూడా చెప్పను. అంటే అమెరికన్స్‌కి అలా చెప్తే కుదరదు కదా! ఇండియన్స్‌కే చెప్పాలి. ఇంకా రెండోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి మిక్సర్ చేసినప్పుడు అన్నీ ప్రతిరోజు చేయలేం కాబట్టి ఒక బేస్ తయారు చేసి పెట్టుకోమని చెప్తాను అందరికీ. ఆ బేస్‌కి ఒక ఫుడ్ యాడ్ చేయటమే రోజును. మీరు ఈరోజు పప్పు వండుకుంటే పప్పేసి బ్లెండ్ చేసి నెయ్యేసి పెట్టడమే. పెసరపప్పు వండుకుంటే అదొకటి. అలా ఏదో ఒక పప్పు ప్లస్ ఏ వెజిటబుల్ యాడ్ చేస్తే అది బ్లెండ్ చేసి పెట్టడమే. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే 9 నెలలు వచ్చేసరికి ఇంచుమించు మీరు చేసే వంటలో చేసే ఫుడ్స్ అన్నిటికీ అలవాటు పడిపోతుంది బేబీ. 9వ నెలకు వచ్చేసరికి ఇక్కడి నుంచి అసలు కథ. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఏ కలర్, టెక్స్చర్ చాలా అవసరం.
రంగు ఫుడ్కి అవసరం, స్మెల్ అవసరం, టచ్ అవసరం. టెక్స్చర్ అంటే టచ్. అంచేత మీరు ఏ పదార్థాలతో మీరు ఇంట్లో ఫుడ్ చేస్తారో, ఏ వెజిటబుల్స్ అయితే వాడతారో, ఆ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్ ఫర్ టీరింగ్. అదేమవుతుందంటే క్యారెట్ ముక్కలు కానివ్వండి, చంద్రదుంపల ముక్కలు కానివ్వండి, బీట్రూట్ ముక్కలు కానివ్వండి, ఏ ముక్క అయినా సరే అది చిన్న చిన్న ముక్కలుగా ఇచ్చేసరికి కలర్కి, టేస్ట్కి దే గెట్ రిలేషన్షిప్. మీకు చిన్న అంటే ఏదో ఖర్చు చేద్దామని చెప్తున్నాను అనుకోండి. అందరికీ కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, కానీ మా అమ్మకి కాకరకాయ అంటే ఇష్టం. అంటే మా ఇంట్లో అందరికి కాకరకాయ అంటేనే ఇష్టం. ఇంకేదంటే చిన్నప్పటి నుంచి పెట్టింది కాబట్టి. అయితే కాకరకాయ పెట్టి మాకు అందరికి పెద్ద డిలైట్ ఆ రోజు అనమాట. ఇది ఏ ఫుడ్ అయితే మీరు ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి పెడతారో, ఏది మీరు ఇంట్లో చేసుకున్న ఫుడ్ వాళ్ళకి నేర్పుతారో, వాళ్ళ ఫుడ్ గురించి ప్రాబ్లమ్స్ ఉండవు తర్వాత. అలా కాకుండా ఏదో మన స్టోర్ నుంచి పట్టుకొచ్చి ఆ సీసాల్లో చేసి ఏదో ఫుడ్లు తయారు చేస్తే మీరు ఆ ఫుడ్లకే అలవాటు అవుతారండి పెరిగిన దాకా. తర్వాత నూడిల్స్ అడుగుతారు. అన్నిటి నుంచి మీరు బయటికి తీయటానికి 1 year కష్టపడ్డారంటే, మీ పిల్లల్ని అంత ఫుడ్కి, అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్కి ఎక్స్పోజర్ చేసి ఉంటే వాళ్ళకి సరైన ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇది నా అనుభవంలో చెప్తున్నాను. ఈ ఫుడ్ వాల్యూస్ అంటే అందరికీ ఫుడ్ ఫానటిక్స్ చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. అంటే ఫుడ్ అనేది చెప్పాను కదా, కల్చర్ బేస్డ్, తర్వాత మన ఉన్న ప్రదేశాన్ని బట్టి ఫుడ్ వెరైటీస్ ఉంటాయి. ఇవి దీనివల్ల ముఖ్యంగా నేను నేర్చుకుంది ఏంటంటే, పిల్లలకి 1 year లోపల ఎన్ని ఫుడ్స్కి ఎక్స్పోజ్ చేయగలిగితే అంత మంచిది. నెక్స్ట్ ఇంకొకటి, మీ ఇంట్లో పిల్లులు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు, బొజ్జింకలు ఉండొచ్చు, పక్షులు ఉండొచ్చు. అవన్నీ కూడా పిల్లలకి ఏవి చెడ్డ కాదు. పిల్లలు ఎవరైతే యానిమల్స్కి ఎక్స్పోజర్ అయ్యారో, అంటే కుక్క పిల్ల వచ్చి నాకటం, ఇవి కామన్గా అమెరికాలో అయితే అలవాటు, ఎవరు పెద్ద పట్టించుకోరు. మరి ఇండియాలో కొంచెం ఎక్కువ కాబట్టి అవి చెడ్డ కాదు. వాటి దగ్గర నుంచి వచ్చేటువంటి బ్యాక్టీరియా కానీ, వైరసెస్ కానీ, వాటి సెల్స్ కానీ యాక్చువల్గా ఈ బేబీకి ఇమ్యూనిటీ పెంచుతాయి. అలా అని చెప్పి నేను బురదలో దొలించమంటున్నాను. మనమే కాకుండా సహజీవనానికి ఎంత అవసరమో చెప్తున్నాను. అది మనతో పాటు మనతో ఉన్న జంతువులకి ఏ జంతువు మన హాని చేయదు. ఏ చెట్టు, ఏ పువ్వు మన హాని చేయదు. నేచర్ మన కోసమే పుట్టింది, తనతో పాటు మనం పెంచడానికి పుట్టింది. అంచేత ఈ పిల్లల్ని పెంచేటప్పుడు కంగారు పడద్దు, తప్పు చేస్తామని అసలు అనుకోవద్దు. మూడోది, ఆఖరి కన్క్లూషన్ ముందర వీళ్ళ మెజర్మెంట్స్, వెయిట్, హైట్ మెజర్మెంట్స్ తోటి మనం యూజువల్గా మెజర్ చేస్తాం పిల్లల్ని. కొంతమంది పిల్లలు 4 నెలలకే పుట్టిన వెయిట్కి డబుల్ అయిపోతారు, కొంతమంది 6 నెలలకు పోతారు. ఇట్ వేరీస్ విత్ డిఫరెంట్ బేబీస్. దీనికి ఒక చిన్న మంచి రహస్యం, చిట్కా చెప్తాను మీకు అందరికీ. బేబీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ ఫస్ట్ 6 months మల్టిప్లై అవుతాయి. తర్వాత జీవితం అంతా మల్టిప్లై కావు, అవి కాన్స్టెంట్ ఏమవుతాయి, తర్వాత బెలూన్ అవుతాయి, అంటే పెరిగిపోతాయి. ఎప్పుడైతే మనం 6 months ఫ్యాట్ సెల్స్ తగ్గించామో ఆ బేబీకి ఒబేసిటీ రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. తర్వాత ఈ ఫస్ట్ 6 monthsలో మనం తల్లిపాలతో పెంచిన పిల్లలు యూజువల్గా ఆ ఫ్యాట్ సెల్ నెంబర్ మల్టిప్లై అక్కడ ఆగిపోతాయి కాబట్టి వాళ్ళకి తర్వాత ఒబేసిటీ రావటం
తక్కువ. ఈ 4 నెలలకే, మిగిలిన నెలలకే డబుల్ చేసేసిన పిల్లలకి ఫ్యాట్ సెల్స్ ఎక్కువ పెరిగిపోయి 6 మంత్స్‌లో విపరీతంగా పెరిగిపోయి, ఆ ఫ్యాట్ సెల్స్ నెంబర్ ఎక్కువైపోయి తర్వాత దే గెట్ ఇంటు ఒబెసిటీ. అంచేత నేనెప్పుడు అంటాను, ఒక్క 6 నెలలు నా మాట వినండమ్మా, తర్వాత వినకపోయినా పర్వాలేదు మా పేషెంట్. ఎంచేతంటే ఈ 6 నెలల్లో మన ఫ్యాట్ సెల్స్ ఇంక్రీజ్ చేయకపోతే వాళ్ళ జీవితం అంతా మీకు కృతజ్ఞత, నాకు కృతజ్ఞత చెప్తారు. గ్లాక్సో బేబీస్ ఆర్ నాట్ హెల్తీ బేబీస్, డోంట్ ఈవెన్ ఎవర్ థింక్ అబౌట్ అని చెప్తారు. అయ్యో మా బాబు బొద్దుగా లేదండి, ఎప్పుడు చూసినా అందరూ మా పాపని మీ సన్నగా ఉందండి అంటారు. మీ పాప చాలా బాగుంది, ఆ బొద్దుగా ఉన్న పాపలకే కొంచెం కష్టం ఎక్కువ. అంచేత ఈ విషయాలు కొంచెం నేను చెప్పింది ఇందులో తప్పులా ఉన్నాయంటే అనుకోండి. మంచి ఉందని అనుకుంటే అన్నీ గ్రహించండి. ఇంకా నాతో పాటు ఒకసారి లక్ష్మి పిన్నమనేని ఉందేమో చూడండి ఒకసారి. పిన్నమనేని లక్ష్మి. హలో అండి. జయబాబు గారు. ఒకసారి ఉండండి. నా పేరు డాక్టర్ లక్ష్మి పిన్నమరాజు అండి. నేను డెట్రాయిట్‌లోనే ఆల్మోస్ట్ ఒక 21 ఇయర్స్ నుంచి పీడియాట్రిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అలా డాక్టర్ జయబాబు గారు బాగా పరిచయం. అండ్ డాక్టర్ జయబాబు గారు మీరు చాలా ఎక్సలెంట్‌గా చెప్పారండి. సింపుల్ వే, ప్రాక్టికల్ వే ఆఫ్ ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కానీ, సాలిడ్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయటం గానీ బేబీకి, తల్లిపాలు ఎంత ముఖ్యమో, ఇంపార్టెంటో అవన్నీ చాలా బాగా టచ్ చేశారు. సో, నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఏంటి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి బ్రెస్ట్ ఫీడింగ్. అండ్ సక్సెస్‌ఫుల్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి బేబీకి అంటే ఏమి అవసరం? దానికి ఏది ఇంపార్టెంట్? అలాగే వర్కింగ్ మదర్స్ ఎట్లాగా ఈ పాలుని దే కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ వర్క్‌కెళ్ళినా సరే. ఎందుకంటే చాలామంది 6 వారాల్లోనే, 8 వారాల్లోనే ఎళ్ళిపోతారు బ్యాక్ వర్క్‌కి. ఎళ్ళిపోతే ఎట్లా బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు? ఈ ప్రాక్టికల్ ఇష్యూస్ జస్ట్ ఒక 10 మినిట్స్ డిస్కస్ చేద్దాము. ముందర ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, బ్రెస్ట్ ఫీడింగ్‌కి మంచి ప్రిపరేషన్ ఉండాలి. మదర్‌కి న్యూలీ ఎస్పెషల్లీ ఫస్ట్ టైమ్ బేబీస్ పుట్టినప్పుడు ఆ పేరెంట్స్‌కి ప్రిపరేషన్ అంటూ దాని గురించి కొంచెం ఉండాలి అన్నమాట. దాంతో పాటు చుట్టుపక్కన ఉన్నోళ్ళ సపోర్టు, గైడెన్స్, ఎంకరేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. హస్బెండ్ గానీ, మదర్ ఇన్ లా గానీ, సిస్టర్ గానీ ఎవ్వరుంటే వాళ్ళు. వాళ్ళ సపోర్టు, గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలా స్ట్రెస్‌గా ఉంటారు. వాళ్ళ బాడీ కూడా రికవర్ అవ్వాలి. సో, ఈ టైంలో చాలా స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు ఆ టైంలో ఎంకరేజ్‌మెంట్, గైడెన్స్ కావాలి. అండ్ ఫస్ట్ టైమ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలీదు. సో, దానికోసం ఎంకరేజ్‌మెంట్ కావాలనమాట. మేము ఇక్కడ యూఎస్‌లో నా పేషెంట్స్ చాలామంది ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు 7థ్ మంత్, 8థ్ మంత్‌లో డాక్టర్‌ని కలవటానికొస్తారు. పీడియాట్రిషియన్ కలవటానికొస్తారనమాట డెలివరీ ముందరే. వాళ్ళేంటంటే వచ్చింది పర్పస్ ఏంటంటే ప్రిపేర్ అవ్వటానికి. డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్లా చేయాలి? దాని గురించి ఎక్కువ ఫోకస్ చేసి మేము ముందరే ప్రిపేర్ చేస్తాం వాళ్ళని కొంచెం. అలా ప్రిపేర్ అయినోళ్ళు వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా బాగా అవుతుంది. వాళ్ళు ఎంజాయ్ కూడా చేస్తారు ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఆ ప్రిపరేషన్ లేకపోతే ఒక్కోసారి కొంచెం కష్టమవుతుందనమాట. సో, మెయిన్ డాక్టర్ జయబాబు గారు చెప్పారు. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మదర్‌కి స్ట్రెస్ ఉండకూడదు. యాంగ్జైటీ ఉండకూడదు. ఫియర్ ఉండకూడదు. అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ ఇంకొకటేంటంటే అండి, చాలామంది ఫీల్ అవుతారంటే, పుట్టిన వెంటనే పాలొచ్చేయాలన్న భ్రమలో ఉంటారు. బేబీ పుట్టిన వెంటనే ఫస్ట్ డేయే మిల్క్ స్టార్ట్ అయిపోతుందన్న దృష్టిలో ఉంటారనమాట. అది ముందర మేము ఈ కౌన్సెలింగ్‌లో చెప్తాం. ఏమనంటే ఫస్ట్ డే 1, డే 2 ఓన్లీ కొలెస్ట్రామే వస్తుంది. కొలెస్ట్రామ్‌లో చాలా ప్రోటీన్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి. ఇవన్నీ బేబీకి చాలా ముఖ్యం.
ఈ ఫస్ట్ 2 డేస్ బేబీకి ఎక్కువ మిల్క్ రాదు. నీరు ఎక్కువ మీకెక్కువ ప్రొడక్షన్‌లో ఎక్కువ రాదు. కొలెస్ట్రామే ఉంటుంది. కానీ ఆహ్, జ డాక్టర్ జయబాబు చెప్పినట్టు ఎంత ఎక్కువ డే ఫస్ట్ డే, సెకండ్ డే మీరు ఎంత ఎక్కువ బేబీకి ఆ కొలెస్ట్రామ్ ఇవ్వగలిగితే, ప్రతి 2 గంటలు, 3 గంటలకి ఆ బ్రెస్ట్ ఫీడింగ్ చేయగలిగితే, ఆ ఎంప్టీయింగ్ చేయగలిగితే, మీకు మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు బ్రెస్ట్ మిల్క్ బాగా వస్తుంది. ఒక్కసారి మిల్క్ వచ్చిన తర్వాత ఆగదింక. బేబీకి ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ అవుతుందనమాట. సో, ఆ ఫస్ట్ 3, 4, 5 డేస్ చాలా ఇంపార్టెంట్. అందుకే మేము ఇక్కడ ఏం చేస్తామంటే బేబీ పుట్టిన వెంటనే అసలు ఆ గంట లోపలే వాజినల్ డెలివరీ అయితే గంట లోపలే బేబీని మదర్‌కి ఇచ్చేస్తామనమాట. మదర్ ఏంటంటే ఎప్పుడైతే బేబీని పట్టుకుంటారో ఆ మదర్ శరీరం బేబీ శరీరం తాకుతుందో ఫస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ మిల్క్ ప్రొడక్షన్ అక్కడి నుంచి మొదలవుతుందనమాట. ముందు నుంచే మొదలవుతుంది. కానీ అప్పుడు హార్మోనల్ స్టిమ్యులేషన్ ఎప్పుడైతే శరీరం తాకుతుందో, ఆ బాండింగ్, ఆ అటాచ్‌మెంట్ స్టార్ట్ అవుతుందో, అది అప్పటినుంచి మీ మదర్ హార్మోన్స్‌లో చేంజ్ వెంటనే వస్తుందనమాట. అండ్ ఫస్ట్ ఫీడింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేయమని చెప్తామనమాట. ఒక్కొక్కసారి సి సెక్షన్ అదంతా అయిన తర్వాత కొంచెం ఎనస్థీసియా తగ్గి కొంచెం 2, 3 గంటలు, 3, 4 గంటలు రికవర్ అయిన తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు. కానీ వాజినల్ బేబీస్‌కి వెంటనే మదర్ దగ్గరికి రావటం, ఫీడింగ్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట అది. అది తర్వాత మేము కౌన్సెలింగు ఇంకేం చెప్తామంటే ఎంత తొందరగా మీరు చేయగలిగితే ఎవ్రీ 2 అవర్స్, 3 అవర్స్ అంత ఇంపార్టెంట్ డే 1, డే 2 అనమాట. చాలామంది పేరెంట్స్ ఫస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటేనండి వాళ్ళు అమ్మో! పాలు రావట్లేదండి. బేబీ బాగా ఏడుస్తాందండి. అయ్య బాబోయ్! అసలా బేబీ వెయిట్ లూజ్ అయిపోయిందండి అని చెప్పి భయపడి వెంటనే ఫార్ములా ఇవ్వటం మొదలెట్టేస్తారు. సో, ఆ ఫార్ములా ముందర తొందరగా ఇచ్చేస్తే ఏమవుతుంది? బేబీకి అలవాటయిపోతుంది. హుహు. ఎందుకంటే మీరు బాటిల్ ఇస్తే అది ఎక్కువ సక్ చేయక్కర్లేదు. ఫ్రీగా పాలొచ్చేస్తున్నాయి. సో, అందుకే బేబీ ఎక్కువ వర్క్ చేయక్కర్లేదు. సో, అందుకే దానికి అలవాటయ్యే ఛాన్సెస్ ఎక్కువనమాట. అందుకే కానీ బ్రెస్ట్ ఫీడింగ్‌తో కొంచెం బేబీ కూడా సహకరించాలి. కొంచెం ఫీడింగ్ చేయాలి. అలవాటు పడాలి. ఆ అలవాటు పడే స్టేజు ఫస్ట్ డే, సెకండ్ డే. మోస్ట్‌లీ ఫస్ట్. ఆ టైంలో మీరెక్కువ ఫార్ములా తొందరగా ఇంట్రొడ్యూస్ చేస్తే అది బ్రెస్ట్ ఫీడింగ్‌లో అడ్డొస్తుందనమాట. అండ్ బేబీకి బాటిల్ అలవాటైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందనమాట. సో, అందుకే మేము ఎక్కువ ఎంకరేజ్ చేయము ఫార్ములా ఇమ్మని డే 1, డే 2. పేరెంట్స్‌కి కౌన్సెలింగ్‌లో ముందే ఏం చెప్తామంటే, వెరీ న్యాచురల్ అండి బ్రెస్ట్ ఫీడింగ్‌లోని డే 1 ఫస్ట్ డే బేబీ వెయిట్ లాస్ ఉంటుంది. ఒక 8%, 7% బేబీ విల్ లూజ్ వెయిట్. డే 2లో కొంచెం తగ్గుతుంది వెయిట్ లాస్. డే 3, డే 4, డే 5 ఆ వెయిట్ లాస్ స్టెబిలైజ్ అయిపోతుంది. దాని తర్వాత నుంచి మదర్ మిల్క్ బాగా వస్తుంది కాబట్టి, ఆ వెయిట్ మళ్ళీ పెరగటం మొదలెడిపోతుందనమాట. ఫస్ట్ 4, 5 డేస్ ఆ ఫీడింగ్, ఎంప్టీయింగ్ ఎవ్రీ 2-3 అవర్స్ ఫీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకో మిస్టేక్ చాలా పేరెంట్స్ కొంతమంది చేసేదేంటంటే, బాగా బేబీ ఏడుస్తున్నారని పాసిఫైయర్ ఇస్తారు. పాసిఫైయర్ కూడా మీరు తొందరగా అలవాటు చేశారనుకోండి, అది కూడా అలవాటయిపోతుందనమాట. అలవాటయిపోయి దానికి సాటిస్ఫై అయిపోయి ఒక్కొక్కసారి బ్రెస్ట్ ఫీడింగ్‌కొచ్చేసరికి అంత ఎక్కువ చెయ్యరు. సో, దానికి మలాన ఆ పాసిఫైయర్ మలాన వేరే కూడా ఉన్నాయి చెడ్డలు. కానీ ఏంటంటే అది బ్రెస్ట్ ఫీడింగ్‌లో ఇంటర్ఫియర్ అవుతుంది పాసిఫైయర్. అందుకే వద్దనంటా అనమాట. కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారు చెప్తారు. పీడియాట్రిషియన్ ఫస్ట్ డే 1, డే 2 చూసినప్పుడు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లోని ఆహ్, చెప్తారు డాక్టర్ గారు ఏంటంటే, "ఏవండీ మీరు కొంచెం ఫార్ములా ఇవ్వాల్సొస్తుందండి బేబీకి" అని. ఆ సందర్భాలు ఎప్పుడొస్తాయంటే, ఒక్కొక్కసారి బేబీ గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నాయన్నప్పుడు అప్పుడు చెప్తాం. "ఏవండీ మీరు బ్రెస్ట్ ఫీడింగ్‌తో పాటు కొంచెం ఫార్ములా ఇవ్వండి. ఆ గ్లూకోజ్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఆపేయొచ్చు" అని మేము మానిటర్ చేసి చెప్తాం. అలాగే ఒక్కొక్కసారి బేబీకి జాండీస్ రావచ్చు. ఈ జాండీస్ ఒక లెవెల్‌కు పర్వాలేదు. ఏమీ కాదు. కానీ ఎక్కువయ్యే పరిస్థితి వస్తే ఆ టైంలో
కొంచెం ఫార్ములా ఇవ్వండి తప్పదు అని చెప్పి ఇమ్మని చెప్తాం. అలాంటి సందర్భాల్లో డాక్టర్లే చెప్తారు కొంచెం ఇవ్వండి, ఇచ్చి ఆపేయండి అని. అలా మిగతా సిట్యుయేషన్స్‌లో మటుకు జస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తేనే చాలనమాట. అదే కాకుండా మదర్‌కి చాలా నిద్ర చాలా ఇంపార్టెంట్ అండి. సో, బేబీ గర్భంలో ఉన్నప్పుడు 24 అవర్స్ ఒకటేలా ఉంటుంది బేబీకి. బయటకొచ్చినప్పుడు పుట్టిన తర్వాత వాళ్ళకి రోజేంటో, రాత్రేంటో తెలీదు ఇనీషియల్‌గానే. వాళ్ళ బ్రెయిన్‌లో సర్కాడియన్ రిథమ్ అని ఒక రిథమ్ సెట్ అవుతుంది. అది ఆ రిథమ్ సెట్ అయినప్పుడు బేబీకి కొంచెం తెలుస్తుంది. నైట్, డే ఓహో! ఆ రిథమ్ సెట్ అవ్వటానికి టైం పట్టొచ్చు. కొంతమంది బేబీస్‌కి 1 వీక్‌లో సెట్ అవ్వచ్చు. కొంతమందికి 2, 3 రోజుల్లోనే సెట్ అవ్వచ్చు. కొంతమందికి 2 వీక్స్ సెట్ అవ్వచ్చు. కొంతమందికి టైం పట్టొచ్చనమాట. సో, చాలామంది ఏమవుతుందంటే బేబీస్ రోజంతా ఎక్కువ పడుకొని రాత్రి మెలకువగా ఉంటారెక్కువ. రాత్రి ఎక్కువ ఫీడింగ్ చేస్తారు. ఆ టైముల్లో మదర్‌కి నిద్ర అవసరం కాబట్టి మదర్ డే అంతా మెలుకువ ఉండి రాత్రి పడుకోదాం అని ట్రై చేస్తే అవ్వదు. అటువంటి టైంలో మదర్ హ్యాస్ టు స్లీప్ విత్ ద బేబీ. బేబీ డే అంతా పడుకుంటే డే ఫీడింగ్స్ మధ్యన మదర్ కూడా రెస్ట్ తీసుకోవాలి. నైట్ మెలుకువ ఉంటే బేబీ అప్పుడు ఫీడింగ్స్ ఎక్కువ చేయాలి. అలా బేబీతో పాటు ఆ రిథమ్ అడ్జస్ట్ చేసుకోవాలనమాట. ఆ టైముల్లోని ఆహ్, వేరే ఆహ్, టెన్షన్‌లు, ఫోన్ కాల్స్, విజిటర్స్ వాళ్ళు రావటం, వీళ్ళు రావటము అలాగా అన్నీ తగ్గించుకుని బేబీ మీదే ఫోకస్ ఎంత ఫోకస్ చేయగలిగితే అంత మీకు హెల్ప్ అవుతుందనమాట. ఆహ్, ఎ కొంతమంది పేరెంట్స్ ఏమో ఫస్ట్ 2, 3 డేస్‌లోనే వాళ్ళు గిల్టీ ఫ్రీ అవుతారు. గిల్టీగా ఫీల్ అవుతారు. పాలు రావట్లేదండి. ఫస్ట్ 2 డేస్ అస్సలు రావట్లేదండి. మేమేమైనా తప్పు చేస్తున్నామా అని వాళ్ళే బ్లేమ్ చేసుకోవడం మొదలెడతారు పేరెంట్స్. అది ఆ వరి ఒకటి, ఆ గిల్ట్ ఒకటి, ఆ బ్లేమ్ అవన్నీ ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ ఇట్ ఎఫెక్ట్స్ ద మదర్స్ హార్మోన్స్, మిల్క్ ప్రొడ్యూసింగ్ హార్మోన్స్. అందుకే ఆ టైంలో నేను చెప్తా అనమాట. మీరు రెస్ట్ తీసుకొని మంచి న్యూట్రిషను అదే డాక్టర్ జయబాబు గారు చెప్పినట్టు ఫ్లూయిడ్స్, గంజి మంచి మంచి పదార్థాలు తింటూ రెస్ట్‌గా, స్ట్రెస్ ఫ్రీగా ఉంటే మీకు బ్రెస్ట్ ఫీడింగ్ అవుతుందని చెప్తా అనమాట. మరి వర్కింగ్ మదర్స్‌కి ఏంటి సొల్యూషన్స్? వాళ్ళు చాలామంది ఇంట్లో ఉంటే 6 నెలలు గాని, సంవత్సరం గాని చేయగలుగుతారు. కానీ వాళ్ళు మళ్ళీ రెండో నెల 6 వారాల్లోని బ్యాక్ ఎళ్ళిపోవాలంటే వాళ్ళకి సదుపాయాలేంటి? వాళ్ళు ఎట్లాగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆహ్, మేము ఇక్కడ నా పేషెంట్స్‌కి ఏంటి చాలామంది మెజారిటీ ఆఫ్ దెమ్ 85-90% వర్కింగ్ మదర్స్ అండి ఇక్కడ. సో, వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తాము అంటే గనక మీరు ఆహ్, ఎంత వీలైతే అంత ఆహ్, మీకు పంపింగ్ చేయండి. బ్రెస్ట్ మిల్క్ పంపింగ్. చేసి మీరు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్‌ట్రా మిల్క్ ఉంటే గనక మీరు స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకునే విధానం చెప్తాను మీకు. అది స్టోర్ చేసుకొని తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. వర్క్‌కెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మీరు బ్రెస్ట్ మిల్క్ ఎవ్రీ 3-4 అవర్స్ పంపింగ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చనమాట. సో, అది కొంచెం ఎంకరేజ్ చేస్తామనమాట. డాక్టర్ జయబాబు గారు చెప్పినట్టు ఫస్ట్ 6 మంత్స్ మెయిన్ డైట్ ఈస్ బ్రెస్ట్ మిల్క్ అండి. అలాగని చెప్పి మనం వర్క్‌కెళ్తున్నామని చెప్పి ఆపేసి ఫార్ములా ఇంట్రొడ్యూస్ చేయటం మటుకు మంచిది కాదనమాట. అందుకే అది ఎక్కువ ఎంకరేజ్ చెయ్యం మేమిక్కడ. ఎక్కువ పంపింగ్ అండ్ స్టోర్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలనమాట బ్రెస్ట్ మిల్క్‌ని. అది ఎట్లా చేద్దాం అనేది అది చెప్తాను. మెయిన్ ఏంటి బ్రెస్ట్ మీకు పాలు ఒకసారి పంప్ చేసిన తర్వాత ఆహ్, మీరు బయట వదిలేస్తే అది ఓన్లీ 3, 4 గంటలకే పనికొస్తుందనమాట. హుహు. అది వాడేయాల లోపల బేబీకి మళ్ళీ ఫీడ్ చేసేయాలనమాట. మళ్ళీ ఎక్కువ వదలకూడదు. 3, 4 గంటల కన్నా ఎక్కువ వదిలితే బయట రూమ్ టెంపరేచర్‌కి ఆ మిల్క్ పాడైపోతుంది. దాని తర్వాత పనికిరాదు బేబీకి మళ్ళీ ఫీడ్ చేయడానికి. కానీ మీరు సరి అయిన బ్రెస్ట్ మిల్క్ బాటిల్స్ దొరుకుతాయి స్టోరేజ్‌కి. అలాగే బ్యాగ్స్ దొరుకుతాయన్నమాట. అలాంటి ఆటిల్లోని పాలు వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టారనుకోండి రిఫ్రిజిరేటర్‌లో పంప్ చేసిన తర్వాత,
అది మటుకు మీరు 3-4 రోజుల వరకు వాడుకోవచ్చు. ఇవన్నీ CDC అని గైడ్‌లైన్స్ అన్నమాట. సో, అది 3-4 డేస్ వరకు మంచిది. మీరు ఎప్పుడైనా తీసి వాడుకోవచ్చు. కానీ రిఫ్రిజిరేటర్‌లో పెట్టే ముందర ఎప్పుడు టైము, డేటు రాసుకోమని చెప్తామన్నమాట. మళ్ళీ ఇదే మీరు బ్యాగ్స్ బాటిల్స్ కూడా స్పెసిఫిక్‌గా బ్రెస్ట్ ఫీడింగ్ బాటిల్స్ కూడా ఫ్రీజర్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మీరు. ఫ్రీజర్‌లో మీరు ఆల్మోస్ట్ 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. 6 నెలలు ఆ టైంలో మటుకు డేట్, టైము పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీరు రీయూజ్ చేసుకోవటానికి ఆ టైంలోని మీకు కావాలంటే ముందర పెట్టిన మిల్క్‌ని వాడతారనమాట. అందుకే డేట్, టైం పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్. పాలు వాడే ముందర మీరు ఫ్రీజర్ నుంచి తీసే ముందర 2 రకాలుగా కరిగించొచ్చు. అంటే చేయొచ్చనమాట. సో, థాయింగ్ ఏంటంటే మీరు ఒక్కసారి ఫ్రీజర్ నుంచి పాలు తీసి వెంటనే పట్టలేరు. ఎందుకంటే అది ఐస్ అయిపోయి ఉంటుంది కదా! అందుకే ముందర రోజు నైట్ మీరు రెగ్యులర్ రిఫ్రిజిరేటర్‌లో పెట్టేస్తే పొద్దున్న లేసే టైంకి మీకు అది అయిపోయి ఉంటుంది. కరిగిపోయి ఉంటుంది. సో, ఆ పాలను మీరు బయటికి తీసి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం పెట్టి మీరు పట్టేయొచ్చనమాట. ఒక్కసారి మీరు ఫ్రీజర్‌లోంచి తీసి బయటికి తీసిన తర్వాత, కరిగిన తర్వాత పాలు 2 గంటల కన్నా ఎక్కువ ఉంచకూడదు. హుహు. ఈ లోపలే బేబీకి ఇచ్చేయాలనమాట. ఆ 2 అవర్స్ కన్నా ఎక్కువ సేపు ఉంటే ఆ టైంకి ఆ పాలు పాడైపోతాయి. అది బేబీకిస్తే మళ్ళీ మీకు తెలుసు కదా! పాడైన ఫుడ్ గానీ, పాలు గానీ ఏదైనా బేబీ అది పాయిజన్ లాగే. అందుకే మీరు ఆ పాలని ఇంకా పడేయాలనమాట. డిస్కార్డ్ చేయాలనమాట. సో, ఇంకొక ఈ విధంగా మనము ఎన్ని నెలలన్నా మీరిలా పంప్ చేసి, స్టోర్ చేసుకొని మీరు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చు. వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆహ్, ఆహ్, ఏంటంటేనండి వర్క్‌లో ఎట్లాగా చేస్తామండి పంపింగ్? వర్క్‌లో చాలా కష్టమండి అని చాలామంది పేరెంట్స్ దే గివ్ ఇట్ అప్ యాక్చువల్‌గాని మదర్స్. దానికి వి డూ ఎంకరేజ్ అండి. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం చూస్తే వాళ్ళు 20 ఇయర్స్ బ్యాక్ వర్క్ ప్లేసెస్‌లో చాలా వుమెన్‌కి బ్రెస్ట్ ఫీడింగ్ సెపరేట్ రూమ్ గానీ, సదుపాయం గానీ, అది పంప్ చేసిన తర్వాత మిల్క్ స్టోర్ చేసుకోవడం గానీ, అలాగా ప్రైవేట్‌గా రూమ్స్ ఏమో ఇదివరకు ఉండేవి కాదు. దాని తర్వాత ఎప్పుడైతే ఎక్కువ మంది చేయటం మొదలెట్టారో, ఇప్పుడు ప్రతి కంపెనీలో ఇక్కడ యూఎస్‌లో అందరికీ లేడీస్‌కి బ్రెస్ట్ ఫీడింగ్ ఫెసిలిటీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉంటాయండి. సో, వాళ్ళకేంటంటే ప్రైవేట్ రూము, స్టోర్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇంటికొచ్చేటప్పుడు అవన్నీ తెచ్చేసుకోవచ్చనమాట. అలాగా సదుపాయాలున్నాయి. అలాగే ఇండియాలో కూడా ఇప్పుడు కొన్ని వర్కింగ్ మదర్స్‌కి అలా సదుపాయాలు లేకపోతే మనము అడగాలి. ఎందుకంటే దేనికైనా కొన్ని కంపెనీస్ దేనికైనా ఫస్ట్ టైమ్ అంటూ ఉంటుంది కాబట్టి, మనము అడిగి మాకిది అవసరం, మాకిది రిక్వైర్మెంట్, మాకు కావాలి అని అడిగి వాయిస్ రేజ్ చేస్తే ఆ కంపెనీలు ప్రొవైడ్ చేస్తాయి. అందుకే ఐ స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ వుమెన్ టు ఆస్క్ ఫర్ దట్. ఓకే. ఎందుకంటే దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి అండ్ ఆల్టర్‌నేటివ్ ఫార్ములా కన్నా దిస్ ఈస్ వెరీ సుపీరియర్ ఇన్ ఫీడింగ్. అలాగే జయబాబు అంకుల్ బ్రెస్ట్ మిల్క్ గురించి ఇంకా చాలా విషయాలు చెప్పారు. వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ వాంట్ టు యాడ్ ఈస్ బ్రెస్ట్ మిల్క్ తాగిన బేబీస్‌కి డైజెషన్ చాలా బావుంటుంది. అదే కాకుండా ఆహ్, కొంతమంది బేబీస్ పుట్టిన తర్వాత బాగా ఏడుస్తారు. కాలిక్ అంటే బాగా ఏడుస్తారనమాట. బాగా ఏడుస్తూ ఉంటారనమాట. దానికి కూడా బ్రెస్ట్ మిల్క్ తాగిన వాళ్ళకి కాలిక్ కొంచెం తక్కువుంటుంది. అలాగే వాళ్ళ ఆహ్, ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ బాగుంటుంది. ఎస్పెషల్లీ డయేరియా, ఆహ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్ అవన్నీ కూడా బాగా తక్కువొస్తాయన్నమాట. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్‌తో ఓవర్ ఫీడింగ్ అన్నది ఎప్పుడు చేయలేరు వీళ్ళు. ఎందుకంటే మదర్ మిల్క్ ఆ బేబీకి సరిపడేదే ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే మీరెప్పుడూ బ్రెస్ట్ ఫీడింగ్‌తో మీరు బేబీని ఓవర్ ఫీడ్ చేశానన్న బాధ మీకుండదు. ఫార్ములాతో చాలా సార్లు మీరు ఎక్కువ పట్టేయొచ్చు. బేబీ ఎక్కడ ఆపాలో తెలీదు. 6 ఔన్సులంటే 6 ఔన్సెస్, 8 ఔన్సెస్ అంటే 8 ఔన్సెస్ ఎక్కువ తాగేసే పరిస్థితి ఒక్కసారి వస్తుంది. కానీ బ్రెస్ట్ ఫీడింగ్‌తో ఓవర్ ఫీడింగ్ అంటే ఎప్పుడూ ఉండదండి. అండ్ ఆహ్,
దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో ప్రిపరేషన్, గైడెన్స్ అండ్ సపోర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో అవన్నీ ఉంటే సక్సెస్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదండి. ఎవరికన్నా జయబాబు అంకుల్ ఎనీ అదర్ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ ఎల్స్? ఓకే. నెక్స్ట్ అండి, మీరు ఈ పాలు ప్రిజర్వ్ చేసేటప్పుడు ఇండియాలో మనకి రెఫ్రిజిరేటర్స్ అవి లేవు కదా. ఇప్పుడు పొలాలా పనిచేసుకునే వాళ్ళకి వాళ్ళ ఆల్టర్నేటివ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఐస్ బాక్స్, చిన్న ఐస్ బాక్స్లో పెట్టి పాలు ఉంచగలిగితే 8 గంటల వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు పొలాలా పనిచేసుకునే వాళ్ళ పాలు పంప్ చేయగలిగితే అది 8 అవర్స్ వరకు గుడ్ పనిచేస్తుందని వాళ్ళు చెప్పారు. రెండోది ఇక్కడి నుంచి ఆ బ్రెస్ట్ మిల్క్ గురించి ఇంకొకటి యాడ్ చేయటం నేను మర్చిపోయాను. ఇదేంటంటే బ్రెస్ట్ మిల్క్లో ఉన్న ఒక బయోవైబిలిటీలో ఐరన్ గురించి చెప్పాను. ఆ ఐరన్కి స్పెషాలిటీ ఏంటంటే అది బ్యాక్టీరియాని, వైరస్ని చంపుతుంది. అదే యానిమల్ నుంచి వచ్చిన ఐరన్, కౌస్ మిల్క్లోని దాంట్లో వచ్చిన ఐరన్కి ఆ కెపాసిటీ లేదు. అంచేది నేను ఎప్పుడు ప్రతి మదర్కి నేను చెప్పేది ఏంటి, ఎప్పుడూను ఒక్క ఉంటేనా అయ్యమ్మ మానకుండా, అంటే మాకు ఉన్న జనాన్ని బట్టి ఇండియన్స్ అయితే కొంచెం వింటారు, మిగతా టీనేజర్స్ వాళ్ళు ఉంటారు. ఒక్క ఉంటేనే అమ్మ మానొద్దు, ప్రతిరోజు ఒక్క ఫీలింగ్ అని ఇమ్మని చెప్తాను. ఎందుకంటే ఆ వైటమిన్స్, ఆ ఐరన్, ఆ యాంటీబాడీస్ బయట మనం ప్రొడ్యూస్ చేయలేం కాబట్టి ఇది నేను యాడ్ చేసేది. తర్వాత నెక్స్ట్ ఐటెము విల్ గో టు హౌ టు మేక్ బేబీ ఫుడ్స్. ఈ బేబీ ఫుడ్స్ తయారు చేయడంలో మీకు ముందర చెప్పాను కదా, ఇప్పుడు బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి బయట, కానీ వాటిలో చాలా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది, పైగా షుగర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మన న్యాచురల్ షుగర్స్తో కానీ మనం స్నాక్స్ కానీ తినటానికి వేరే ఫుడ్స్ కానీ మనం తయారు చేయగలిగితే అది చాలా మంచిది. అందులో మన పక్క అంటే నాకు తెలిసిన వాళ్ళందరూ అక్కలో చెడుడానండి, వాళ్ళందరూ ఫుడ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళందరూ ఎటువంటి ఫుడ్ అనేది వేసేస్తారు, వాళ్ళకి ఏం అలవాటు వాళ్ళకి. ఇప్పుడు ఖర్జూరం, బెల్లం కాంబినేషన్ తోటి చాలా రకాల స్నాక్ చేయొచ్చు. మీకు బాగా గుర్తుందో లేదో, చిన్నప్పుడు జీడి అని పెట్టేవారు మనకి, దానికి బెల్లంతో చేసింది, దానిపైనేమో మన నువ్వులు వేసింది. ఇటువంటి ఎన్నో మనకే ఉన్నాయి చేసినవి. అలాగని పెద్ద పట్టుకొని చాక్లెట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ చాక్లెట్ బిగ్ అడిక్షన్. చిన్నప్పటి నుంచి న్యాచురల్ ఫుడ్స్ ఎంత పెట్టగలిగితే అంత పెట్టండి. అది దట్ మేక్స్ రియల్లీ యునిక్ ఆఫ్ అవర్ ఫుడ్. ఇది మీకు మన దగ్గర అన్నీ ఉన్నాయి, లేనిదంటూ లేదు. పనస పండు కాడి నుంచి, దానిమ్మ గింజల కాడి నుంచి, పప్పాయి కాడి నుంచి, ఎవ్రీ మ్యాంగో, అన్నిటిలోని అన్ని రకాల వైటమిన్స్ ఉన్నాయి, అన్ని రకాల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రోటీన్స్ ఉన్నాయి. అంచేత మీరు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, మీరే గుర్తుంచుకోండి, మీరే తయారు చేయండి, కొత్తవి షేర్ చేసుకోండి. మీరు కొత్త షేర్ చేస్తుంది భాను విల్ రిక్వెస్ట్ భాను టు పుట్ దెమ్ ఆన్ ద ఆన్లైన్. అంచేత మిగతా వాళ్ళందరికీ చాలా ఉపయోగం. నాకులాగే మనలో ఉన్నవాళ్ళు ఉంటారు, లేకపోతే పెద్ద పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు. వెళ్ళారు ఇప్పుడు బిస్కెట్ల ప్యాకెట్, చాక్లెట్లు పెట్టుకోకుండా కొంచెం చిన్నప్పటి నుంచి నేర్పగలిగితే మీ ఇంట్లో చేసిన పదార్థాలే పట్టుకెళ్తే మంచిది. దీంతో మీకు ఎవరైనా ప్రశ్న అడిగితే అడగండి. 9:30 అయిపోయింది. మర్చిపోయినా జయబాబు చెప్తాను. ఏంటంటే స్టోర్ చేసినప్పుడు అండి, ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ
బ్రెస్ట్ మిల్క్ ఫ్రీజర్‌లో గాని, రిఫ్రిజిరేటర్‌లో గాని స్టోర్ చేసినప్పుడు స్పెసిఫిక్ ప్లాస్టిక్ బ్యాగ్స్‌ని బాటిల్స్ ఉంటాయండి. రెగ్యులర్ ప్లాస్టిక్‌లో వాడకూడదు. ఎస్పెషల్లీ నంబర్ 7 ప్లాస్టిక్‌ని. ఎందుకంటే ఆటిల్లోని బిస్ఫినాల్స్ అని కెమికల్స్ ఉంటాయి. ఆ ప్లాస్టిక్స్ కెమికల్స్ బ్రెస్ట్ మిల్క్‌లోకి లీచ్ అవుతాయన్నమాట. లోపలికొస్తాయన్నమాట. సో, అందుకే స్టోర్ చేసినప్పుడు మటుకు ఏ బాటిల్స్ వాడుతున్నారు, ఏమి యూజ్ చేస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ నెంబర్ బాటిల్ వాడితే మంచిది అంటారండి? అంటే ఉంటాయండి. బీపీ ఫ్రీ అని ఉంటాయండి. బీపీ ఫ్రీ బాటిల్స్ అని దొరుకుతాయి. స్పెసిఫిక్‌గా దొరుకుతాయండి. ఓకే. అవి వాడటం మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బాటిల్ అడగాలనుకుంటే మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకుని అడగండి దయచేసి. నమస్తే అండి. నా పేరు రజని. ఒక క్వెషన్ ఏంటంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఏమో బేబీ ఎప్పుడు పాలు అడిగితే అప్పుడు ఇవ్వాలి అని చెప్తారు కదా! అంటే ఫీడ్ ఆన్ డిమాండ్ అని చెప్తారు. కానీ ఇక్కడేమో డాక్టర్స్ టైమింగ్స్ బట్టి ఫాలో అవ్వాలి అని చెప్తారు. అంటే అట్‌లీస్ట్ 2 అవర్స్, 3 అవర్స్ అలా చెప్తారు కదా! సో, మీరు ఏది ఫాలో అవ్వాలంటారండి? ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఏమంటామంటేనండి, ఫస్ట్ 2, 3 డేస్ మేము ఫీడ్ ఆన్ డిమాండ్ ఆర్ క్లస్టర్ ఫీడింగ్ అని చెప్తామనమాట. ఓకే. అందరికి పేషెంట్స్‌కి. ఎందుకంటే ఫస్ట్ 2, 3 డేస్ మీకు ఓన్లీ కొలెస్ట్రామ్ వస్తుంది. సో, కొలెస్ట్రామ్ కూడా బేబీకి సరిపోదు ఎక్కువ. అందుకే బేబీ ఎవ్రీ గంటకి ఒక్కొక్కసారి అడుగుతారు. ఆకలేసి అడుగుతారనమాట. ఒక్కొక్కసారి గంటన్నరకి అడుగుతారు. ఒక్కోసారి 2 గంటలకు అడుగుతారు. ఒక్కోసారి గంటకే వచ్చేస్తారనమాట. దాన్ని క్లస్టర్ ఫీడింగ్ అంటారు. అండ్ బేబీ ఫీడింగ్ ఆన్ డిమాండ్ అంటారనమాట. సో, అదేంటంటే బేబీ ఎప్పుడు ఆకలేసి అడిగితే ఫీడ్ చేయండి. అది ఫస్ట్ 2, 3 డేస్ అలా ఉంటుంది మిల్క్ వచ్చే వరకు. మిల్క్ ఎప్పుడైతే రావటం మొదలెడుతుందో, అప్పుడు మీకు నేచురల్‌గా బేబీ కూడా సాటిస్ఫై అయ్యి, ఒక 2 గంటలు, 3 గంటలు ఒక్కొక్కసారి గ్యాప్ ఇస్తా ఉంటారు. హుహు. అది మీరు బేబీతోనే అడ్జస్ట్ అవ్వాలనమాట. టైమింగ్ బట్టి ఎవ్రీ 3 అవర్సే ఫీడ్ చేయాలి అంటే అవ్వదండి. అండ్ ఈ క్లస్టర్ ఫీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ మోర్ మిల్క్ టు కమ్ ఫాస్టర్. అంటే బేబీ ఎంత మీ దగ్గర ఫీడ్ చేసి మీరెంత ఎంప్టీ చేయగలిగితే ఫస్ట్ 2, 3 డేస్ ఫీడ్ ఆన్ డిమాండ్‌లోని మీకు అంత తొందరగా మిల్క్ వస్తుంది కాబట్టి మీరు అది కంటిన్యూ చేయాలన్నమాట. హుహు. ఒక ఫ్యూ డేస్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళే అడ్జస్ట్ అవుతారు. అడ్జస్ట్ అయ్యి అప్పుడు 2 అవర్స్, 3 అవర్స్ గ్యాప్ ఇస్తూ ఉంటారు. అండ్ అది మనం ముందర ఒక సర్కాడియన్ రిథమ్ కూడా మాట్లాడుకున్నాం గదండీ! దాంట్లో కూడా అది కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉంటుందన్నమాట. అండ్ బేబీకి నేచురల్ స్లీప్ సైకిల్‌లోని ఫస్ట్ ఫ్యూ డేస్ కూడా కొన్నిసార్లు వాళ్ళు బాగా మెలుకుండి ఎక్కువ తాగుతారు. కొన్నిసార్లేమో 2, 3 అవర్స్ మంచి నిద్ర 3 అవర్స్ నిద్రపోతారు. ఆ టైంలో మీరు లేపక్కర్లేదు. 3 గంటలు పడుకోనిచ్చి అప్పుడు లేపి పట్టాలన్నమాట. హుహు. Deepak, you want to add థ్యాంక్ something యూ to అండి. ఎవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా? అడగండి. మీ ఆడియోని అన్మ్యూట్ చేసుకుని అడగండి ఎవరన్నా అడిగేవాళ్ళు ఉంటే. కేవలం ప్రశ్నలే కాదు, మీ అనుభవాలు, అభిప్రాయాలు కూడా చెప్పవచ్చండి. పెద్దవాళ్ళు ఎవరైనా సరే, గ్రాండ్ మదర్స్ కానీ, మదర్స్ కానీ. ఇంకొకటండి, నాకు ఈరోజే ఈ లింక్ ఫార్వర్డ్ చేశారు మా అత్తగారు వాళ్ళు. సో, నేను జాయిన్ అయ్యాను. ముందు సెషన్స్ ఏమైనా రికార్డింగ్స్ ఉంటే గనుక పంపగలరా అండి? చాలా చెప్పారు. చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఒకసారి యూట్యూబ్లో ది సైంట్ అండ్ సైంటిస్ట్ అని ఒక ఛానల్ ఉందండి, అది ఓపెన్ చేసి చూడొచ్చు. అందులో ఉంటాయండి వీడియోస్. ఒకసారి ఛానల్ పేరు మళ్ళీ చెప్పండి. ది సైంట్ అండ్ సైంటిస్ట్. ది సైంటిస్ట్. ది సెయింట్ అండ్ ది సైంటిస్ట్ అని. ఒకసారి స్పెల్లింగ్ చెప్పగలరా అండి? నేను ఇక్కడ చాట్లో పెడతానండి, ఒకసారి చూడండి. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా అడిగే వాళ్ళు ఉంటే చెప్పండి, అడగండి. తర్వాత
ఇంకెవరైనా ఉన్నారమ్మా? లక్ష్మి కాజా దాని చెప్పండి. రాజు గారు అడగండి. హలో హలో చెప్పమ్మా. చెప్పమ్మా, వినపడుతుంది. పెద్దనాన్న చాలా బాగుంది క్లాసు, చాలా యూస్ఫుల్ గా ఉంది, చాలా కొత్త విషయాలు తెలిసినాయి. థ్యాంక్ యూ పెద్దనాన్న. థ్యాంక్ యూ అండి. అన్నయ్య వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరు ప్రశ్న దయచేసి ఎవరన్నా ఉంటే అడగండి. సుధా సుధా ఫోన్ మీద ఉన్నావమ్మా? సుధా ఓకే. మీరు సుధా గారు ఉన్నారు, ఇందులో లైన్ లో ఉన్నారు. అడగండి ఫోన్ చేసి ఒకసారి. సుధా గారు లైన్ లో ఉన్నారు, మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. మీరు కంటిన్యూ చేయండి, చెప్పండి డాక్టర్ గారు. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ కన్క్లూజన్ ఏంటంటే బేబీకి పుట్టినప్పటి నుంచి 1 year దాకా ఏమేమి కావాలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, సరైన నిద్ర, సరైన ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. దీన్నే మన ప్రిన్సిపల్ యాటిట్యూడ్లో చూడాలంటే బేబీ జన్మల ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తయారైనటువంటి జీన్స్, క్రోమోజోమ్స్ తోటి మనకి వైట్ పేపర్గా పుట్టింది బయటికి. ఆ బేబీకి దాంట్లో ఏమి రాస్తున్నాయో అంత ముందు తెలియదు. ఇక్కడి నుంచి మనం రాసేదే రాత. అది ఎలా రాయాలి, అది కరెక్ట్ అనేది మనకు తెలియదు, ఎవరికి తెలియదు. అది జరగబోయేది. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నంలోనే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అర్థమయ్యేలాగా మెడిటేషన్ ప్రోగ్రామ్ తయారు చేయడానికి నేను ప్రిపేర్ అవుతున్నాను. అది అసలు మెడిటేషన్ అంటే ఏంటో చెప్పాలి కదా అని చెప్పి ఒక 2 నిమిషాలు దాని మీద చెప్పి నేను వెళ్ళిపోతాను. ఒకటి ఏంటంటే ఇది ఒక రకమైన ట్రావెల్. మనం బయట ఒకటి చదువుకోవడానికి మనం చిన్న స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళి, హై స్కూల్ నుంచి కాలేజీ నుంచి యూనివర్సిటీకి వెళ్ళగలుగుతాము. దీనికి స్టేజెస్ కూడా ఉంటాయి. ఏ స్టేజెస్లో ఉన్నవాళ్ళు ఆ స్టేజ్లోనే ఉండొచ్చు, తప్పేం లేదు. తప్పు కాదు, ఉండటం చాలా అవసరం. కానీ అన్నీ మనకి తెలుసున్నాయి అనుకోవడం కూడా కొంచెం మనని గ్రోత్కి రిస్ట్రిక్ట్ చేస్తాయి. నేను చెప్పబోయేది మాత్రం పూర్తిగా టీనేజర్స్ కోసం, పిల్లల కోసం, స్కూల్ పిల్లల కోసం, అందరి కోసం. ఈ ప్రోగ్రాము అక్టోబర్ 7th నుంచి మొదలవుతుంది. అది ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఏంటి, ఎవరెవరికి ఇది అందజేయాలన్నది భాను చూసుకోవాల్సింది. తప్పకుండా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వారానికి ఒకసారా, వారానికి 2 సార్లా, 3 సార్లా అనేది కూడా వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్ ఫర్ అవర్ సెల్ఫ్. ఇంకొకటి చేద్దాము, అది నెక్స్ట్ కార్యక్రమం చెప్తున్నాను. April 7th, అది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా. ఈ లోపల మీకు ఏ ప్రశ్నలు అవసరమైనా, దేని మీద అవసరమైనా సరే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అన్నిటికంటే ముఖ్యం ఇంకా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. తెలుగులో చెప్పడం అలవాట్లేదు. రెండోది అంటే ఎప్పుడు ఈ మెడికల్ స్టూడెంట్స్కో మిగతా డాక్టర్స్ చెప్తా అలవాటు తప్ప
ఇలాగ డైరెక్ట్గా చెప్పడం పేషెంట్కి చెప్తాను అలవాటు అనుకోండి, వాళ్ళకైతే ఇంగ్లీష్లో చెప్తాను కాబట్టి పర్వాలేదు. నిజంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. నెక్స్ట్ కార్యక్రమం ఏప్రిల్ 7th మొదలవుతుంది. అది కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ విల్ గో బ్యాక్ టు హెల్త్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్ వీ కెన్ డూ. ఇది ప్రిపరేషన్ టైం పడుతుందండి, అంచేతే బ్రేక్స్ అడుగుతాను నేను. తప్పకుండా అడిగింది నాకు కొంత టైం అవసరం కాబట్టి. వీలైతే నేను ఇండియాకి వస్తాను మా టైంకి, చూద్దాం ఎలా ఉంటుందో. అది చెప్పు. మీకు ఎవరికి ఏదైనా ప్రశ్నలు ఉంటే ఐఎమ్ రెడీ టు ఆన్సర్, ఆర్ వీ కెన్ సే నేను అనుకున్న ప్రకారం టైం ఫినిష్ చేస్తాను. ముందర అందరికి చెప్పాను కదా, 9:45 అవుతుంది. ఎవరైనా అడిగాలంటే అడగండి, మీరు అన్మ్యూట్ చేసుకోండి మీ ఆడియోని. ఇంకొక క్వశ్చన్ అండి. సో నెక్స్ట్ ఇన్వైట్ రావాలి అంటే మీకు ఈమెయిల్ అడ్రస్ ఏదన్నా ఇవ్వాలా అండి? ఎలా వస్తుందండి నెక్స్ట్ ఇన్వైట్, నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ది? బాగా చెప్పమ్మా. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా మీరు ఒకసారి అడగండి మళ్ళీ క్వశ్చన్. అంటే ఇప్పుడు నాకు ఇన్వైట్ మా అత్తగారు వాళ్ళు పంపించారండి. సో నెక్స్ట్ వీక్ ఇన్వైట్ అంటే మీరు దేని ద్వారా వచ్చాను, ఫేస్బుక్ ద్వారా లేకపోతే పర్సనల్ గా తెలుసుకున్నారా? వాట్సాప్ నుంచి పంపించారండి వాళ్ళు. వాట్సాప్ లో మీకు ఏదైనా గ్రూప్ లో ఉన్నారా? లేనండి. గ్రూప్ లో లేవు కాబట్టి ఒక పని చేయండి, నా నంబర్ నోట్ చేసుకోండి. సరేనండి. 99127 99127 23 559. ఈ నెంబర్కి నాకు వాట్సాప్ ఒకసారి హాయ్ అని పట్టండి, నేను అక్కడి నుంచి మీకు ఇన్విటేషన్ పంపిస్తాను. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. సారీ అండి, మీ పేరేంటండి? నా పేరు భాను ప్రసాద్ రాజు. భాను, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా అడిగే వాళ్ళు ఉంటే అడగండి. హాయ్ అండి, నా పేరు యమున. మా బాబుకి 9 months ఓల్డ్. ఇప్పుడు వాడు నైట్ సరిగ్గా పడుకోడు. లైక్ 3 to 4 times ఫీడింగ్ ఇంకా అడుగుతా ఉంటాడు, మధ్యలో లెగిసిపోతా ఉంటాడు. సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందంటారా? అది 9 monthsకి పడుకోపోవటం అనేది ఆ బేబీకి ఇంకా ప్యాటర్న్ తెలియదమ్మా, రాత్రి పగలు ప్యాటర్న్ తెలియట్లేదు. నేను నా పేషెంట్కి ఏమి అడ్వైజ్ ఇస్తానంటే, మీరు 9 గంటలకు పడుకోవడం అలవాటు అయితే 8:30కి పాలు పెట్టేసి పాపకి 9 గంటలు మీరు పడుకోండి. లెగిస్తే 1 గంట దాకా వాడి పాలు పట్టదు. 1 గంట పాలు మీరు పట్టద్దు. మీ ఆయన కాడిగానే ఉంటారు కదా, చెప్పండి, ఆయన పట్టమనండి. ఎప్పుడో ఫీడింగ్ వాళ్ళు చేయాలి కదా. కాబట్టి 1 o'clock ఫీడింగ్ యూజువల్గా ఎవరో కొన్ని చేయమని చెప్తారు, ఒకవేళ మీరు 9వ నెలలు వచ్చేస్తుంది కాబట్టి. తర్వాత 5ంటికి దే యూజువల్లీ కెన్ స్టే ఫర్ 4 hours. కానీ రాత్రి మాత్రం ఫీడ్ చేయాలమ్మా. ఓకే. ఇప్పుడు ఏంటంటే నైట్ 9కి తాగుతూ పడుకుంటాడు, మళ్ళీ అరౌండ్ 1కి లెగుస్తాడు, అండ్ అరౌండ్ మళ్ళీ 3:30-4కి ఒకసారి అంటాడు, మళ్ళీ అరౌండ్ 6కి ఒకసారి తాగుతాడు. దట్ నార్మల్ ప్యాటర్న్ అమ్మా. ఓకే, అబ్నార్మల్ ఏం లేదు అందులో. ఇంకేదంటే వాళ్ళ కడుపు 4 గంటలు 5 గంటలకు సరిపోతుంది. అంటే కొంతమంది ఎక్కువ టైం పడుకుంటారు, కానీ నేను మాత్రం 1 గంటకి మాత్రం లేపమని చెప్తాను, ఫీడ్ చేయమని చెప్తాను. 8 గంటలు కంటిన్యూస్గా ఫీడ్ లేకుండా ఉండటం మంచిది కదా బేబీ. ఓకే, అంటే ఇప్పుడు 9 to 1 కూడా కంటిన్యూస్ గా పడుకోవడానికి మధ్యలో లెగిస్తా ఉంటాడు, వాడికి పాసిఫైర్ పెడతా ఉంటే మళ్ళీ పడుకుంటాడు. సరే చూడండి, డైపర్ ఏదన్నా ఉందేమో, కాసేపు మీరు ప్రతిసారి లేచి ఎత్తుకుంటే వాళ్ళు పడుకోరు. రాత్రి పగలు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. యమున గారు అడిగిన క్వశ్చన్కి నేను ఒరిజినల్గా ఒకటి అడుగుతున్నాను సార్.
చెప్పండి. ఇప్పుడు మీరు అంటారు కదా, ఇప్పుడు మీకు హస్బెండ్ కూడా అప్పచెప్పండి, వీళ్ళకి అప్పచెప్పండి అని చెప్పేసి, వాళ్ళేమో పగలంతా కష్టపడి పని చేసి వచ్చి పడుకుంటే వాళ్ళు అదంతా కదండి. అన్ అదంతా కాదు. కాదు, కాదు, ఇంకొకటి ఉందండి కొద్దిగా అండి. అని అన్నారు కదా! అటువంటి సమయంలో పాపం కొంతమంది లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎత్తుకుని కొంచెంసేపు అటు ఇటు తిప్పితేనే గాని పడుకోరంట కొంతమంది పిల్లలు. ఎత్తుకుని లేపి కొంచెంసేపు అలా హాల్లోకెళ్ళో లేకపోతే కొంతమంది బయటికెళ్ళి తిప్పితేనే గాని పడుకునే సందర్భాలు నేను చాలా మందిని చూశాను. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది హస్బెండ్స్ అయితే వాళ్ళు కూడా ఎత్తుకుని తిప్పడం అనేది చూశాను. కానీ ఎక్కువ మంది మాత్రం లేడీస్ నైట్ టైమ్ నిద్రలేని రాత్రులు ఎక్కువగా ఉండటం నేను చూశాను. మళ్ళీ పగలు పని చేసి మళ్ళీ నైట్ నిద్ర లేకుండా ఉన్నది కూడా మీ- జరిగినాయి. కానీ ఆ పిల్లల్ని నిద్రపుచ్చడం దాని మీద ఏదన్నా ఒక సొల్యూషన్. ఇప్పుడు నిద్రపుచ్చడానికి సొల్యూషన్ అనేది న్యాచురల్ సొల్యూషన్. మన ఇద్దరిని బలవంతం చేయలేము. ముందర చెప్పాను కదా, మీకు గుర్తుందా? నేను అవునండి. అవును. స్లీపింగ్ సైకిల్ చెప్పేటప్పుడు చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకు చెప్పానంటే ఆ స్లీప్లోనే పిల్లలు పెరుగుతారు, స్లీప్లోనే మైండ్ మెచ్యూర్ అవుతుంది. అంచేత తల్లిదండ్రులు ఇప్పుడు అంచేతే పిల్లలు పెంచడం అనేది అంత తేలికేం కాదు. తేలికైంది కానీ అందులో ఆనందం ఉందని పెంచాను. మీకు మీకు ఆ వీడియోలో బాగా చూపించాను, గుర్తుందో లేదో. అవును. అంటాడు, గుర్తుందా? అవును. ఏంటి, చాలా కష్టాలే ఉంటాయి అవును. కానీ కష్టంలో కూడా ఆనందం ఉంది. అవును. దాన్ని దేన్ని ట్రేడ్ చేయనన్నాడు. అవును. ఆ భావం మనకి పిల్లలు కనుక వాడెవరు, వాడు సొంత పిల్లలు కాదు, ఎవరి పిల్లల్లో పెంచినాడు కూడా. అవును. ఇప్పుడు మనకి ఆ భావన రావాలి మగ పిల్లల్లో. ఆ మార్పు చెప్పవలసింది మనం. నేను అదే మొదటి నుంచి చెప్తున్నాను. ఇది ఆడవాళ్ళ బాధ్యతే కాదు, మగవాళ్ళ బాధ్యత కూడా. ఎందుకంటే తండ్రి ప్రేమ అంత అవసరం, తల్లి ప్రేమ ఎంత అవసరం, తండ్రి ప్రేమ అంత అవసరం. అంటే దే హ్యావ్ టు అడ్జస్ట్ దెమ్సెల్వ్స్. ఏదో దే హ్యావ్ టు కమ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ కన్క్లూజన్. అది వాళ్ళిద్దరు అడ్జస్ట్ చేసుకోవాల్సింది. అంటే నేను ఎక్కువ పని చేశాను, పగలంతా పని చేసింది పని కాదా? ఇంట్లో పిల్లలకు పెట్టి బట్టి వీడు వచ్చారు భోజనం పెట్టడం అన్నీ కూడా పని కాదు. ఖాళీగా ఎక్కడి నుంచి వచ్చింది అది? కంప్లీట్ మగవాళ్ళ యొక్క అదేదో అంటారు చూడండి, లక్షణం అంటారు చూడండి. దే హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. దే వాంట్ కిడ్స్. ఎవరి పిల్లలు పెంచుతానో అమ్మాయి కష్టపడి పెంచేది ఆయన కొడుకునే కదా, కూతురునే కదా. కానీ ఈ సందర్భంలో విసుక్కోకుండా ఉండటం మాత్రం చాలా మెచ్చుకోదగిన పరిణామం. అది విసుక్కోవట్లేదండి ఈ విషయంలో. పిల్లలు నిద్రపోనివ్వట్లేదు. అసలు మా పిల్లల గురించి మీరు కొత్తగా నేను చెప్పాలంటే, ఈ ప్రాక్టీస్లో చూసింది ఏంటంటే మగాళ్ళు చాలా మారారు. 40 ఏళ్ళ నాటి మగాడు ఈ రోజు కాదు. ఎందుకంటే తనలోనే కూడా మెచ్యూరిటీ వచ్చిందండి. పూర్వలా కాదు. దే ఆర్ ఆల్ మెచ్యూర్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీస్. తర్వాత నేను మర్చిపోయే ముందు ఒక్కసారి లక్ష్మికి చెప్పాలి. లక్ష్మి పెన్నమరాజు. లక్ష్మి ఇది ఇంచుమించు భాను నీ వయస్సు, లేకపోతే మా అబ్బాయి వయసు తనకి. మేమిద్దరం కలిసి ఒక ప్రోగ్రాం చేస్తాం. అంటే తనే చేస్తుంది ఎక్కువ, నేనే కవర్లో చెప్తాను అనుకోండి. తన ఏన్షియంట్ ట్రీ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఏంటంటే పురాతన చెట్లు, ఆ చెట్లు రివైవ్ చేయటానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ గ్లాడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ హర్. తనకి సహజంగానే ఉంది ప్రేమ అన్నది. ఆ మనిషి మీరు ఒకసారి చూస్తే, ఆ లక్ష్మి నవ్వు చూస్తే మీరు ఎప్పుడు మర్చిపోరు. అంచేత లక్ష్మికి చాలా, నిన్నే చెప్పాను, లక్ష్మి మనకి మేము మొదటి నుంచి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం తెలుగులో ఎప్పుడన్నా చెప్పాలి మనకు తెలిసిన నాలెడ్జ్ అందరికీ అని. లక్ష్మికి నన్ను చెప్పి, నువ్వైతే బాగా చెప్తావు రోజు, అంటే కమ్యూనికేషన్లో నువ్వు తల్లివి, డాక్టర్వి, ఇవన్నీ రకాలైన మనిషివి, తర్వాత నీకు ఎంతో పేషెన్స్ ఉంది, నువ్వైతే బాగా చెప్పగలవు అని అడిగినందుకు వెంటనే లేదు జయబాబు అంకుల్ అని ఒప్పుకుంది. తనకి థ్యాంక్స్ చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలో నాకు తెలీదు. బట్ మా ఇద్దరికి ఈ తెలుగులో చెప్పే అవకాశం ఇచ్చినందుకు అసలు బాబుకి థ్యాంక్స్ చెప్పాలి అది అని అనుకుంటున్నాను. ఈ తర్వాత నెక్స్ట్ ఈ మెడిటేషన్ చెప్పడానికి ముందర ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. తర్వాత ఇంకొక 5 నిమిషాలే ఉంది నాకు, తర్వాత నేను ఫినిష్ చేశాను. ఇప్పుడు చివరిగా ఒక 5 నిమిషాలు టైం అండి. ఇప్పుడు ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే అడగండి. అన్మ్యూట్ చేసుకోండి ఆడియోని.
అని మీ అనుభవాలు కూడా చెప్పొచ్చండి. అమ్మమ్మలు కానీ, నాన్నమ్మలు కానీ, అలాగే తల్లులు ఎవరైనా మీ అనుభవాలు కూడా చెప్పొచ్చు. ఒక్క విషయం చెప్పాలండి. జయబాబు అంకుల్ మీరు అడిగినప్పుడు అసల రెండో థాటే రాలేదండి. అసలు మీకు నో అని చెప్పే పరిస్థితి లేదు అసలకి. అండ్ థాంక్స్ నేను మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఇలాగా ఈ తెలుగులో చెప్పటం, అందరికీ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పటం అన్నది ఒక పెద్ద ఆపర్చునిటీ అన్నమాట. ఆ ఆపర్చునిటీ కలగజేసినందుకు నేను థాంక్స్ చెప్పాలి మీకు జయబాబు అంకుల్. అంతేకాదు మేడం, ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం కూడానండి. ఈ సందర్భంగా మీరు ఎక్కడో సుదూర దేశాల్లో ఉండి కూడా తెలుగు వారిని చూసి మీరు మాట్లాడుతున్నప్పుడు మీకు ఆటోమేటిక్‌గా వచ్చిన ప్రక్రియ అండి ఇది. ఆ తెలుగులో చెప్పడంలో ఉన్న ఆనందాన్ని మీ మీ ఆనందాన్ని మేమందరం చూడగలిగాం. సుదూర దేశాల్లో ఉండి చాలా సంవత్సరాలు తెలుగు మాట్లాడడం అనేది తక్కువగా ఉండి కూడా ఈ మాతృభాష దినోత్సవం రోజున మీ నుంచి మేము స్వచ్ఛమైన తెలుగుని ఆశించడం అనేది నిజంగా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అందుకు అనుగుణంగానే మీకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నామండి. మంచి మంచి విషయాలు షేర్ చేసినందుకు. అలాగే చాలామందికి కూడా ఇప్పుడు నేను కూడా ఇంత అనుభవం ఉండి కూడా నాకు తెలియని విషయాలు కూడా మీ ద్వారా తెలుసుకోగలిగాను ఖచ్చితంగా. మీ పిల్లల విషయాలు ఎన్ని ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నాం, మీ ద్వారానే తెలుసుకుంటున్నాం అండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే జనరల్గా ఏదో వెళ్తాము, హాస్పిటల్కి వెళ్తాము, డాక్టర్లు ఏదో చెప్తారు, ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, తీసుకుంటాం, మందులు తీసుకుంటాం, వచ్చేస్తాం, పాలు అంటే పాలు పట్టిచ్చేస్తాం, ఏదో క్యాజువల్గా వెళ్ళిపోయేది. కానీ ఇంత సిస్టమేటిక్ అనేది ఉంటుందనేది మాత్రం ఇప్పుడే తెలుసుకున్నాం మేము. కానీ మీ ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మేము ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ స్వామి జ్ఞానంద ట్రస్ట్ ద్వారా ఈ ఈ ఏదైతే ఈ సెషన్లు ఉన్నాయో ఈ సెషన్లన్నింటినీ కలిపి ఒక సిస్టమేటిక్ ఒక ప్రోగ్రామ్ తయారు చేసండి. ఇప్పుడు జయబాబు గారు అన్నట్టు బయట పదార్థాలతో కాకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతో బేబీకి ఫుడ్ ఎలా పెట్టండి అని అంటున్నారు కదా. వాటికి సంబంధించి ఇప్పటికే చాలామంది సీనియర్స్ ఉన్నారండి ఇప్పుడు మన గ్రూప్లో, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని ఏ ఐటమ్స్ పిల్లలకి మంచిది అనేది చిన్నప్పుడు ఏమేమి పెట్టేవారు అనేది తెలుసుకుని అవన్నీ నోట్ చేసుకుని ఒక బుక్ రూపంలో మనం చేసి మన రేపు పుట్టబోయే తల్లులకి అందిస్తే బాగుంటుందన్న ఆలోచన ఒకటి ఇప్పుడు మెదిలింది. ఖచ్చితంగా ఈ ఆలోచన మేము అమలు చేస్తాం. మీ ద్వారా మీరు ఇచ్చే సలహాలు సూచనలు స్వీకరించడం ద్వారా ఒక మంచి బుక్ను తయారు చేసి అందరికీ అందించే ఏర్పాటు చేద్దామని నేను అనుకుంటున్నాను. దానికి మీ తోడ్పాటు ఇస్తే సరిపోతుంది. అంటే ఫీడింగ్ విషయంలో ఫీడింగ్ మాత్రం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు నొక్కి చెప్తున్నప్పుడు అది చాలా అవసరమని తెలిసినప్పుడు మనం కూడా దీన్ని మోటివేట్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన నాకు వచ్చింది తద్వారా తప్పకుండా లక్ష్మి నేను చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. మాకు అంటే అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ ఏమేమి దొరుకుతాయి అన్నీ తెలుసు. అలాగే అంటే ఇప్పుడు చెప్పాను కదా, రాజులంటేనే భోజనానికి ప్రియులం మనం. మన చేతకు అన్నీ చేయటం అన్నది అది మాడిఫై చేసుకోవటం ఇందులో. మరి ఒకసారి ఎవరెవరో ఇద్దరు ముగ్గురు ముందరకు వస్తే వాళ్ళలో కలిసిపోయి నేను పని చేస్తాను, ఎలా తయారు చేయాలి, ఏ బేబీ ఫుడ్ ఎలా తయారు చేయాలి దానికి మా రెసిపీస్ కింద తయారు చేస్తే మరి వీ కెన్ పుట్ దెమ్ ఆన్ యూట్యూబ్ టు హౌ టు మేక్ దెమ్. అప్పుడు ఆ రెసిపీస్ ని మనం నోట్ చేసుకుని మొత్తం అన్ని నోట్ చేసి ఒక బుక్ రూపంలోని అప్పుడు పిల్లల హాస్పిటల్స్ ఉంటాయి కదండి, ఆ పిల్లల హాస్పిటల్స్ లో పెట్టేసి ఇస్తే డెలివరీ అయిన పిల్లల్ని ఇంటికి తీసుకున్నప్పుడు ఆ ఒక్క బుక్ వాళ్ళకి అందేలా చేయగలిగితే చాలా చాలా ఉపయోగం. అప్పుడు వాళ్ళు చదువుకుని దాని ద్వారా పిల్లల్ని ఇలా పెంచుకోవచ్చు, మనం ఎలా ఫీడింగ్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఒక అవగాహనకు వస్తారు కదా. అప్పుడు బయట ఫుడ్ మీద ఆధారపడక్కర్లేకుండా. అలాగే ఇంకో అవసరమైతే మనం కొంతమంది ఉన్నారు సార్ ఇప్పుడు ఫుడ్ చేసి ఇవ్వటానికి చాలా మంది కూడా సిద్ధంగా ఉన్నారండి. మనం ఇలా చేయగలిగితే కనుకంటే అప్పుడు వాళ్ళకి కూడా మనం సప్లై చేయవచ్చు, వాళ్ళు అడిగిన వాళ్ళకి. ఎవరైతే ఇది కాంట్రాక్ట్ చేసుకుంటారో దీన్ని చేసి ఇవ్వటానికి వాళ్ళ నంబర్ ఇచ్చేస్తే అప్పుడు కొత్తగా డెలివరీ అయిన తల్లులు వాళ్ళ నంబర్ కూడా బుక్లో ఎంటర్ చేయగలిగితే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడం ద్వారా ఇంటికి తెప్పించుకొని చేసుకుంటారండి. అట్లా కూడా ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.
ఒక్క క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్. యమున మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు నేను వీటికి రైస్, పప్పులు పౌడర్ చేసేసి దాన్ని ఉడికిపెట్టి దాంతో పాటే వెజిటేబుల్ ఉడికిపెట్టి పెడుతున్నాము. సో ఆ పౌడర్, అదే ఆ రైస్ కన్సిస్టెన్సీ పౌడర్ లా ఉండాలంటారా, రవ్వలా చేయమంటారా? రైస్ కన్సిస్టెన్సీ బ్రౌన్ రైస్ వాడమ్మా. యా ఓకే అండి. అంటే ఫస్ట్ లో వైట్ రైస్ హాఫ్, బ్రౌన్ రైస్ హాఫ్ కలిపి చేసేవాళ్ళం. లైక్ వాడు కొంచెం కాన్స్టిపేషన్ వచ్చిందేమో అనిపించింది. సో మళ్ళీ బ్రౌన్ రైస్ ఎప్పుడు కాన్స్టిపేషన్ రాదమ్మా. ఓకే అండి. బ్రౌన్ రైస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ కాన్స్టిపేషన్. అది ఓకే. ఇప్పుడు ఈ బాబుకి 9 నెలల వయసు అన్నారు కదండి. 9 months అండి. అంటే మరి 9 months మీరు అలా పెట్టిన తర్వాత నువ్వు మార్చాలంటే వీలవుతుంటారా? అర్థం కాలేదండి. మిమ్మల్ని కాదు, డాక్టర్ గారిని అడుగుతున్నాను. డాక్టర్ గారు 9 months ఆవిడ పెట్టిన ఫుడ్కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ బ్రౌన్ రైస్ మారతారంటారా అని. మార్చచ్చు, ఎప్పుడైనా మార్చచ్చు. నాకు ట్రై చేయండి. అంటే ఇప్పుడు పౌడర్ కన్సిస్టెన్సీ అండి, లేకపోతే కొంచెం రవ్వ కన్సిస్టెన్సీలో మనం చేసుకోవాలంటారా? అది ఫుడ్ ఎప్పుడు కూడా 9 నెలలు అంటే పెద్ద అయిపోయింది కదా, 6 నెలల పాప కాదు కదా. అవునండి. మీరు రైస్ ఒక్కొక్క తీస్తే పట్టుకుని ఎరుక్కునే స్టేజ్ అది. ఓకే. వాడు ఫుడ్ పెట్టినా తీసుకుని నోట్లో పెట్టుకోవాలని తెలియట్లేదు. అంటే ఫస్ట్ నుంచి మేము ఫీడ్ చేసిన వాళ్ళ అనుకుంటా. లేదు, మీరు టేబుల్ దగ్గర కూర్చుని మీరు అందరు తింటుంటే పక్కన కూర్చోబెట్టిన ఆడ తింటాడు. ఓకే అండి. ఆడు కూర్చోబెట్టి అక్కడ కొంచెం వండిన పప్పులు రైస్లో ఇక్కడ పడేస్తే ఎరుకు తింటాడు, మీకు పెట్టాడు కావాలంటే. యా ఓకే అండి. ఒకసారి ప్రోటీన్ ఎక్కువ రేషియో వేస్తే కాన్స్టిపేషన్ వస్తుంది. ఒక్కోసారి మీరు పప్పులు వేస్తున్నారు కదా, అది ఎక్కువ వేసారు అనుకోండి, ఒక్కొక్కసారి కొంతమంది బేబీస్ కి ప్రాబ్లమ్ అయ్యి కొంచెం కాన్స్టిపేషన్ వస్తుంది. అటువంటి టైంలో కొంచెం పప్పులు తగ్గించండి. బ్రౌన్ రైస్, వెజిటేబుల్స్ ఎక్కువ కంటెంట్ అయింది వేస్తే అప్పుడు కొంచెం పర్వాలేదు. కొంచెం అడ్జస్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రోటీన్ కంటెంట్ పెంచుకుంటానండి. సో ఎక్కువ మరీ ఎక్కువ ప్రోటీన్ వేస్తే కొంచెం డైజెషన్ ఒక్కోసారి కొంతమంది బేబీస్ కి అలా అవుతుంది అనమాట. యా షూర్ అండి, థ్యాంక్ యూ. వాటర్ సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ కూడా ఇస్తా ఉండాలి. యా ఎవ్రీ ఫీడ్ కి 1 ounce వాటర్ ఇస్తున్నాం అండి. ఎవ్రీ అంటే సాలిడ్స్, సాలిడ్ కి ఎవ్రీ సాలిడ్, లైక్ మార్నింగ్ ఓట్స్, మధ్యాహ్నం రైస్ అండ్ వెజిటేబుల్స్, ఆఫ్టర్నూన్ ఎగ్ వైట్, ఈవినింగ్ మళ్ళీ రైస్ అండ్ వెజిటేబుల్. మీ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తినిపించట్లేదమ్మా? వాడికి హై చైర్ లో కూర్చోబెట్టి పెడతామండి. మీరు తినేటప్పుడు మీ బేబీకి కూడా తినాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఫుడ్ స్మెల్, మీ ఫుడ్ కలర్ అవన్నీ ఎక్స్పోజ్ చేయాలి. ఓకే మీరు వెజిటబుల్స్ అన్ని అక్కడ పెట్టి మీకు చూపించమన్నది. అందుకే ఆ కలరు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కలరు, టెక్స్చరు, స్మెల్. ఈ క్యారెట్ చేతికిస్తే వాడు ఏం పట్టుకుంటాడు, ఆడుకుంటాడు, కొంచెం నోట్లో పెట్టుకుంటాడు, స్మెల్ చూస్తాడు. బట్ బికమ్స్ ఏ పెర్మనెంట్ మెమరీ. ఓకే, మనం ఎంత ఎక్స్పోజ్ చేస్తే అంత మంచిదమ్మా, అందులో ఇంకా అసలు డౌటే లేదు. యా సరే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పుడు ఒక్కసారి ఒక మాట వాటర్ గురించి చెప్పడం మర్చిపోయాను. వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ కదా మనకి. మన బావుల్లో నీళ్ళు తాగేటప్పుడు అందులో ఫ్లోరైడ్ ఉండదు, బట్ తెలంగాణలో అయితే ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కూడా నల్గొండ జిల్లాలో ఉంది. అది మనకి అంచేత అవసరమైతే మీరు బావి నీళ్ళు వాడితే మంచినీళ్ళ కోసం యూ హ్యావ్ టు గెట్ టెస్టెడ్ ఫ్లోరైడ్ ఎంత ఉందో. చెరువు నీళ్ళు ఇప్పుడు మనకు అన్ని ఊళ్ళల్లోనే చెరువులు వచ్చేసాయి అనుకోండి, కొంచెం స్లాట్ బెటర్ దెన్ 40 years బ్యాక్. అది ఒక్కటే యాడ్ చేద్దామని మర్చిపోయానంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఓకే సార్. అంటే ఇప్పుడు చెరువు నీళ్ళు అంటే చెరువు నుంచి ఎవరు తెచ్చుకోవట్లేదు, అక్కడి నుంచి పైప్ లైన్లు వేస్తే ఆ పైప్ లైన్ ద్వారా పట్టుకుంటున్నారు. సో అది దాంట్లో బ్లీచింగ్ కలపడం అన్నీ మామూలుగా జరుగుతున్నవి. దానికి ఖచ్చితంగా చాలా మంది కూడా బాయిల్ చేసుకుని తాగుతున్నారండి, అందరూ ఎక్కువ మంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే పవర్ ప్లాంట్లు వచ్చి, అదే వాటర్ ప్లాంట్లు వచ్చేసింది ప్రతి ఊరికి. ఇప్పుడు టిన్ వాటర్ తాగడం మొదలుపెట్టారు.
అట్లా ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మంది సీనియర్ సిటిజన్సే ఉన్నారు. ఎక్కువ మంది నేను ఇప్పుడే పరిశీలించాను. ఇంకా క్వశ్చన్స్ రావని అనుకుంటున్నాను. సో మీరు కన్క్లూడ్ చేస్తే మన డాక్టర్ రామరాజు గారు కూడా మాట్లాడతారు. మొదలుపెట్టి నారాయణ గారు మాట్లాడమన్నాడు. ఓకే సార్. ఇట్స్ బ్యూటిఫుల్, చాలా చక్కగా జరిగిందండి ఈ సెషన్. చాలా ఆనందంగా ఉంది. ఎక్సలెంట్ ప్రజెంటేషన్, చాలా యూస్ఫుల్ ప్రజెంటేషన్, చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. డాక్టర్ నరసింహరాజు గారు ముందు చెప్పిన ఇన్ఫర్మేషన్ యానిమల్స్కి ఎలా వస్తుందో అంతా ఇట్స్ రియల్లీ రిమార్కబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, చాలా బాగుంది. చాలా ఉపయోగం అందరికీ. వెరీ నైస్. ఎందుకంటే నేను చెప్పేది థ్యాంక్ యూ డాక్టర్ నరసింహరాజు గారు, డాక్టర్ లక్ష్మి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఈ సెషన్లో పాల్గొన్న లక్ష్మీ పెన్నమరాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందు కూడా ఇలాంటి సెషన్లకి హాజరయ్యి కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ డాక్టర్ జయబాబు గారు, రామరాజు గారు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు నెక్స్ట్ వీక్ సెషన్ గురించి మీరు ఏమైనా చెప్తారా? 28th సండే. సేమ్ అండి, విల్ కంటిన్యూ. అది నెక్స్ట్ లెటర్ స్వామి జ్ఞానానంద లెటర్ నెంబర్ 14 అలా లేఖావళిలో ఉంటుంది, దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే సార్. సండే సెషన్ గురించి జయబాబు గారు చెప్తారా? ఈ సండే ఏప్రిల్ దాకా కొంచెం నాకు టైం కావాలమ్మా. ఓకే సార్. అయితే నెక్స్ట్ సండే నుంచి నేను వేరే బయట ద్వారా ప్లాన్ చేస్తాను. అయితే నెక్స్ట్ సండే ప్లస్ మార్చ్ నెలలో ఉన్న 4 సండేస్ కూడా బయట డాక్టర్స్ తోటి నేను సెషన్ ప్లాన్ చేస్తానండి. మనం మళ్ళీ ఏప్రిల్ 7th మనం కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ కూడా ధన్యవాదాలు. పాల్గొన్న ప్రతి అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ జయబాబు గారు, లక్ష్మీ పెన్నమరాజు గారు, రామరాజు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శుభరాత్రి. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారు.